సో రైట్, ఇప్పుడు మనము విల్ స్టార్ట్ విత్ బేసిక్స్ ఆఫ్ ఒరాకిల్ ఎస్క్యూఎల్. సో బిఫోర్ స్టార్టింగ్ ద బేసిక్స్ ఆఫ్ ఒరాకిల్ ఎస్క్యూఎల్, మనం ఏం చేద్దామంటే ఈ క్లాస్లో వి విల్ సెట్ ద ఎక్స్పెక్టేషన్స్. అంటే మనము అసలు వై ఆర్ వి డూయింగ్ దిస్ కోర్స్, వాట్ ఈస్ ద రీజన్, ఈ కోర్స్ తర్వాత నేను ట్రైనర్గా నేనేం అచీవ్ చేయాలి, యాజ్ ఏ స్టూడెంట్గా మీరేం అచీవ్ చేయాలి. ఈ గోల్ మనకి మైండ్లో లేకపోతే మనం ఏ కోర్స్ చేసినా వేస్ట్. అవునా కదా? సో మీరు మాట్లాడండి. లెటస్ ఈ మనం ఒరాకిల్ ఎస్క్యూఎల్ డెవలపర్ కోర్స్ మనం ఏ రోజు స్టార్ట్ చేస్తున్నాము? ఈరోజు స్టార్టింగ్ ఆన్ 16th June. సో వాట్ ఈస్ ద డ్యూరేషన్? డ్యూరేషన్ వచ్చేసి మనకి 2 నుంచి 3 నెలలు పడుతుంది, 2 to 3 months. ఓకే, మరి సిలబస్ ఏంటిది? వాట్ ఐఎమ్ గోయింగ్ టు కవర్ ఈస్, ఐఎమ్ గోయింగ్ టు కవర్ ఒరాకిల్ ఎస్క్యూఎల్ లాంగ్వేజ్. ఎస్క్యూఎల్ ఒకటి కవర్ చేస్తాను, ఇంకోటి పిఎల్ ఎస్క్యూఎల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, దీని ప్రొసీజరల్ లాంగ్వేజ్ సీక్వెల్ అంటాము. అండ్ తర్వాత నేను యునిక్స్ బేసిక్స్ చెప్తా, యునిక్స్ బేసిక్ షెల్ స్క్రిప్టింగ్. ఓకే, యునిక్స్ బేసిక్ షెల్ స్క్రిప్టింగ్. ఆ తర్వాత డెవాప్స్, డెవాప్స్ కొంచెము కవర్ చేస్తా. నీడెడ్ ఎంత మనకి ఎంత కావాలో, రిక్వైర్డ్ ఫర్ బేసిక్ డెవలపర్ కి ఎంత అవసరం ఉందో డెవాప్స్, నేను అది కవర్ చేస్తాను అనమాట. సో దీని మనం ఈ 4 చేస్తే, ఒరాకిల్ ఎస్క్యూఎల్, పిఎల్ఎస్క్యూఎల్, యునిక్స్ బేసిక్స్, డెవాప్స్ కవర్ చేస్తే మనం ఏం అచీవ్ చేయొచ్చు? వాట్ ఈస్ ద టార్గెట్ దట్ వీ కెన్ గోయింగ్ టు అచీవ్? వీ కెన్ గెట్ ఏ జాబ్ ఇన్ ఐటీ మార్కెట్ ఫర్ 3 to 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఎంత అయితే ఉందో జనాలకి, అదే ఎక్స్పీరియన్స్ ఈ కోర్స్ చేస్తే వస్తుంది. అంటే ఈ కోర్స్ చేస్తే వస్తుందా అంటే నార్మల్ గా అయితే రాదు. నేను రియల్ టైమ్ లో ఉన్నా కాబట్టి ఐ విల్ టెల్ యూ వేర్ ఆర్ ద ఏరియాస్ దట్ ద ఇంటర్వ్యూయర్ విల్ టచ్ ద క్యాండిడేట్. ఆ ఏరియాస్ టచ్ చేస్తే తెలిసిపోతుంది ఇంటర్వ్యూయర్ కి వీడు జెన్యున్ గా చేశాడా లేకపోతే ఫేక్ అని తెలిసిపోతుంది అనమాట. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇప్పుడు నా కోర్సుకి నేను చెప్పే టీచింగ్ కి బయట వాళ్ళు టీచ్ చేసే టీచింగ్ కి ఒకటే తేడా ఏంటంటే, మీరు ఇదే కోర్సు అమీర్పేట్లో వెళ్తే కూడా మీకు ఇదే సబ్జెక్ట్ చెప్తారు, టాపిక్స్ ఆర్ సేమ్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్, బట్ మీకు ఐటీ ఇండస్ట్రీకి క్యాటర్ అయ్యేటట్టు చెప్పరు. జస్ట్ వాళ్ళు ఒక కాన్సెప్ట్ చెప్పి వదిలేస్తారు, కానీ అది రియల్ టైంలో మనం ఎట్లా వాడతాం అనేదే నా దగ్గర ఉన్న డిఫరెన్స్. మళ్ళీ చెప్తున్నా, హౌ ఐఎమ్ డిఫరెంట్ ఈస్ ద సేమ్ టాపిక్ మీకు ఈవెన్ గూగుల్లో కొట్టినా వస్తుంది టాపిక్, ఎక్కడ కొట్టినా వస్తుంది టాపిక్, కానీ నా దగ్గర మాత్రము నేను ఇండస్ట్రీలో దాన్ని ఏ విధంగా మనం దాన్ని అన్వయించుకుంటాం అంటే క్లయింట్ కి దాన్ని ఏ విధంగా చూపిస్తాం. ఇప్పుడు మనము చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం డేటాబేస్ లో విల్ జస్ట్ క్రియేట్ ఏ టేబుల్, ఒక టేబుల్ క్రియేట్ చేస్తాము అని చెప్తాము, కానీ రియల్ టైంలో అంత ఈజీ కాదు. టేబుల్ ఇది వెరీ సింపుల్ స్టేట్మెంట్, క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్, కాలం నేమ్ సార్, దాన్ని డేటా టైప్స్ యాడ్ చేస్తాం. కానీ రియల్ టైంలో వచ్చేసరికి అంత సీన్ ఉండదు. మనం ప్రొడక్షన్ లో చేయాలంటే ఒక 10-15 ప్రొసీజర్స్ ఉంటాయి. వాళ్ళ అప్రూవల్ కావాలి, వీళ్ళ అప్రూవల్ కావాలి, దాని ఇంపాక్ట్ అనాలిసిస్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో మరి అది బయట వాళ్ళు చెప్పరు. సో నేను ఐఎమ్ ట్రైంగ్ టు టచ్ దోస్ ఆస్పెక్ట్స్. సో తర్వాత మనము ఇంకా ఎట్లాంటి ఆస్పెక్ట్స్ అంటే చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. మనము చాలా కోడ్ డెవలప్ చేస్తాం, మల్టిపుల్ కోడ్స్ డెవలప్ చేసి ఒక పీరియడ్ ఆఫ్ టైంలో, లెట్స్ సే ఒక 1 year పీరియడ్ ఆఫ్ టైంలో వి విల్ డెవలప్ మల్టిపుల్ వర్షన్స్ ఆఫ్ కోడ్, రైట్? సేమ్ ప్రొసీజర్ కానీ సేమ్ ప్యాకేజ్ కానీ వి విల్ రైట్ 2 to 3 times. దాన్ని మనం ఎట్లా వర్షన్ చేయాలి, ఎట్లా సోర్స్ మన అంటే ఆ సోర్స్ కోడ్ ని మనం ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, మల్టిపుల్ వర్షన్స్ ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఇట్లాంటి ఏరియాస్ అన్నమాట. సో ఇంటర్వ్యూవర్స్ వీటి మీదనే ఫోకస్ చేస్తారు, ఎందుకంటే టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆర్ వెరీ ఈజీ. ఈవెన్ మీకు చాట్ జీపీటీలో కొట్టినా వస్తుంది, గూగుల్లో కొట్టినా వస్తుంది, కానీ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ద ప్రొసీజర్. ప్రొసీజర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క ప్రొసీజర్ ఉంటుంది. అఫ్ కోర్స్ అందరూ అన్ని కంపెనీస్ సేమ్ ప్రొసీజర్స్ వాడరు, వీ నో దాట్, బట్ అట్లీస్ట్ వాట్ ఎవర్. ఇప్పుడు నేను ఇంటర్వ్యూయర్ అనుకో, నేను ఎక్కువ ఏం అడుగుతానంటే నేను టెక్నికల్ ఆస్పెక్ట్స్ టచ్ చేయను. మీరు ఎట్లా చేశారని అడుగుతా, పద్ధతి. ఇప్పుడు మనం జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక పెళ్లి ఉంది అనుకోండి, పెళ్లి అందరూ అందరూ పెళ్ళే చేస్తారు, కానీ ఒక్కొక్క ఒక్కొక్క కమ్యూనిటీలో ఒక్కొక్క విధంగా జరుగుతుంది పెళ్లి, ఒక్కొక్క ప్రొసీజర్ వేరు అనమాట. సో ఇది కూడా అంతే, మనం కూడా కోడ్ మేనేజ్ చేస్తాము, సేమ్ డేటాబేస్ కోడ్ చేస్తాము, కానీ ఒక్కొక్క క్లయింట్ కి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. సో అది మనం చూద్దాం. ఓకే,
So that is one thing. This is the target. What are we trying to achieve in the market is 3 to 4 years of experience. అండ్ అయితే దీనికి టైం లైన్ ఎంత పెట్టొచ్చు అంటే మీరు సార్ 2 to 3 months రాగానే జాబ్ వస్తుందా అంటే నో యూ హ్యావ్ టు 3 to 6 months వరకు మీరు మీరు అంటే ప్రిపరేషన్ లో ఉండాలి. 3 to 6 months వరకు ప్రిపరేషన్ లో ఉంటేనే మనకి అవుతుంది. అంటే 6 months అయితే మినిమం అంటే 3 to 6 months. 3 months లో వస్తే వెరీ గుడ్, వెల్ అండ్ గుడ్. కానీ ఇమ్మీడియట్ గా వస్తుందా అంటే రాకపోవచ్చు. ఇన్ ద మెయిన్ టైం యూ నీడ్ టు టేక్ మల్టిపుల్ కాల్స్ ఫ్రమ్ ద ఇంటర్వ్యూస్. రకరకాల కంపెనీస్ వాళ్ళు కాల్ చేస్తారు, కాల్స్ అడుగుతారు. మీరు మన ఏమేమి ఇంటర్వ్యూస్ వచ్చినాయి నాకు నాకు చెప్తారు. వి విల్ అగైన్ మనం వాటిని రిఫైన్ చేస్తాము. ఓకే, మనం దీస్ ఆర్ ద ఏరియాస్ మనం మీకే అర్థమవుతుంది. సో అట్లా అనమాట. నేనేమంటున్నా అంటే ఈ 2 నుంచి 3 months మనకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 6 months వరకు మాక్సిమం మనం పెట్టుకుందాం. దట్ ఈస్ ద టైమ్ లైన్. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు గివ్ ఫాల్స్ కమిట్మెంట్స్. ఫాల్స్ కమిట్మెంట్స్ ఇస్తే ఏమవుతుంది అంటే జాబ్ వచ్చేస్తుంది అని అంటే అక్కడ మార్కెట్ అట్లా లేదు. ఆఫ్టర్ ట్రంప్ వచ్చిన తర్వాత ఇంకా ఇంకా స్లో డౌన్ అయింది. కానీ స్లో డౌన్ అయినా కానీ ఇట్ విల్ కమ్ అప్. సో దాన్ని మనం రియలిస్టిక్ గా మనం థింక్ చేసి మైండ్ లో పెట్టుకోవాలి. అంతేగాని ఊరికేనే జాబ్ వచ్చేస్తుంది అంటే కుదరదు. అయితే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మరి వాట్ ఆర్ ద ఎక్స్పెక్టేషన్స్. ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? మన 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 కోర్సులో ఏం చేయాలి మనం అంటే మనకి డైలీ నేను ఏం చేస్తానంటే ఫ్రైడే మండే టు ఫ్రైడే 1.5 hours నేను 8 AM to 9:30 AM వరకు క్లాస్ తీసుకుంటా. అయితే ఇక్కడ మనకు ఒకవేళ స్లో అనిపిస్తే, ఒకవేళ మనకి టైం ఉంది, మన అందరికి టైం ఉంది అనుకున్నాం అనుకోండి, నేను సాటర్డే కానీ సండే కానీ కూడా క్లాస్ తీసుకుంటా. ఎందుకంటే వీ కెన్ కవర్ లిటిల్ ఫాస్టర్. డిపెండ్స్. నేను ఒకసారి అడుగుతాను, అందరికి ఓకే అంటే విల్ టేక్ ఏ క్లాస్, బట్ ఇట్ ఈస్ ఆప్షనల్ సాటర్డే. ఎందుకంటే ఒకసారి మనం సాటర్డే సండే అందరం అవైలబుల్ ఉంటాం. అప్పుడు ఒక క్లాస్ తీసుకున్నాం అనుకో, మనం కవర్ చేసుకోవచ్చు కదా. ఊరికేనే ఖాళీగా ఉన్నప్పుడు ఎందుకు వదిలేసుకోవచ్చు. యూజువల్ గా నేను సాటర్డే సండే నేను ఖాళీగా ఉండను, ఏదో ఒక పనిలో ఉంటా. బట్ వెన్ ఎవర్ ఐఎమ్ అవైలబుల్ ఐ విల్ టేక్. అట్లనే మీరు కూడా అంతే. బట్ ఐ విల్ ఆస్క్ యూ బిఫోర్ ఓన్లీ. సాటర్డే సండే నేను అడుగుతాను. అడిగిన అందరం టైం ఉంటేనే మనం తీసుకుందాం. ఓకే. అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటిది? టైం చెప్పాను, ఆప్షనల్ చెప్పాను. అండ్ మనం షార్ప్ 8 AM. నేను కూడా మోస్ట్లీ షార్ప్ 8 AM జాయిన్ అవుతాను. మీరు కూడా షార్ప్ 8 AM జాయిన్ అవ్వండి. సో లేట్ చేస్తే ఏమైందంటే వెయిట్ చేయాల్సి వస్తుంది వేరే వాళ్ళు, అంతకంటే ఏం లేదు. సో అదొకటి చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత అసైన్మెంట్స్ అసైన్మెంట్స్ అండ్ అసైన్మెంట్స్ హోంవర్క్. అయితే అసైన్మెంట్స్ హోంవర్క్ అనే పాయింట్ చెప్పినప్పుడు ఇంకొక పాయింట్ చెప్పాలి నేను. మనం ఎప్పుడైతే వెన్ ఎవర్ వీ వాంట్ టు బికమ్ ద సాఫ్ట్వేర్ ఇంజనీర్, ద వన్ అండ్ మోస్ట్ యాటిట్యూడ్ మనం ఏం డెవలప్ చేసుకోవాలంటే వీ హ్యావ్ టు డీబగ్. ఇప్పుడు నేను ఒక పాయింట్ చెప్తాను, నేను దీని మీద నువ్వు రీసెర్చ్ చెయ్యు అన్నానంటే రీసెర్చ్ చేయాల్సిందే మీరు. ఆ ఈ బేసికల్ గా ఈ యాటిట్యూడ్ లేదనుకోండి, రీసెర్చ్ యాటిట్యూడ్, తెలుసుకోవాలి, దాన్ని గూగుల్ అవుట్ చేయాలి, చాట్ జీపీటీని అడగాలి అన్న యాటిట్యూడ్ లేకపోతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మనం నిల్చోలేం. ఇది డిఫాల్ట్. ఇప్పుడు నేను ఇన్నేళ్లుగా పనిచేస్తున్నా కదా, వితౌట్ మనం ఎవరైనా కానీ, మీరు ఎవరైనా అడగండి ఎక్స్పీరియన్స్ పర్సన్ ని, వితౌట్ గూగుల్ అండ్ చాట్ జీపీటీ వీ కెనాట్ సర్వైవ్. సో వితౌట్ గూగుల్ అండ్ చాట్ జీపీటీ అని అనడం కంటే కూడా మనము తెలుసుకోవాలి. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఎ సొల్యూషన్ అన్న ఒక ఆరాటం ఉండాలి. యాటిట్యూడ్ మనము డెవలప్ చేసుకోవాలి. అంతేగాని ఇప్పుడు నేను ఒక పాయింట్ చెప్పాను, మీరు పలానా టాపిక్ మీద కొంచెం రీసెర్చ్ చేయండి అన్నాను అనుకోండి, మీరు సార్ నేను చేశాను నాకేమీ దొరకలేదు సార్ అని అనడానికి వీల్లేదు. దొరుకుతుంది, దొరకదు. కానీ దాన్ని మీరు ఎంతవరకు అనలైజ్ చేసి నాకు చెప్పగలుగుతారో దట్ మేక్స్ ద డిఫరెన్స్. ఓకే. సో ఈ ఈ హోంవర్క్ మీదనే చాలా డిపెండ్ అయి ఉంటుంది. సో మరి ఎంత హోంవర్క్ చేయొచ్చు అని అంటే అట్లీస్ట్ నేను 4 to 5 hours అని చెప్పాను, బట్ అక్కర్లేదు. 2 to 3 hours ఆఫ్ హోంవర్క్ చేస్తే సరిపోతుంది. అంటే బేసికల్లీ వాట్ ఈస్ హోంవర్క్? హోంవర్క్ ఇంక్లూడ్స్ ఒక టాపిక్ ని మీరు చదవడము, దాన్ని క్షుణ్ణంగా డాక్యుమెంటెడ్ చదవడము, అండ్ వాటి మీద యూట్యూబ్, ఇప్పుడు వాటిని మీరు ఏమంటారంటే దాన్ని యూట్యూబ్ లో దాన్ని వాటికి సంబంధించిన యూట్యూబ్ వీడియోస్ చూడడము. ఓకే. అండ్ రీడింగ్ ద డాక్యుమెంటేషన్, చిన్న చిన్న డాక్యుమెంటేషన్స్. అండ్ దాని గురించి ఏమన్నా
ఫోరమ్స్ లో ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయో అది అది చదవడము. అండ్ నెక్స్ట్ ద ఫస్ట్ అండ్ మోస్ట్ థింగ్ ఈస్ ప్రాక్టీస్. ఇప్పుడు నేను ఈ రోజు ఒక స్టేట్మెంట్ ఒకటి చెప్పాను అనుకోండి, ఒక టాపిక్ ఫర్ ఎగ్జాంపుల్ ద టేబుల్ స్ట్రక్చర్స్ ఎట్లా క్రియేట్ చేస్తామని చెప్పాను అనుకోండి. అది నేను చెప్పినప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది, ఎందుకంటే నేను ఇయర్స్ గా చేస్తున్నాను కాబట్టి నేను ఫట్ 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 కొట్టేస్తా, అది కంపైల్ అయిపోతుంది, పర్వాలేదు. బట్ మీరు చేసినప్పుడు మాత్రం 100 మిస్టేక్స్ వస్తాయి. అది మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే. ప్రాక్టీస్ చేస్తే తప్ప మీరు రేపు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ద వే యు ఆర్ రైటింగ్ ద కోడ్ ఇట్ సెల్ఫ్ సేస్ దట్ నీకు ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అని మాత్రం వాడు గుర్తుపడతారు. ఇప్పుడు నేను చాలా మంది ఇంటర్వ్యూస్ చేస్తా కదా, ఒక స్మాల్ ప్రోగ్రామ్ ఇస్తాం, అరే మీరు ఒక ప్రోగ్రామ్ రాయండి అంట. when he writes a program, the way he writes a variable, ఒక వేరియబుల్ ని అతను ఏ విధంగా డిఫైన్ చేస్తుండో నేను ఆ నేమ్ చూసి చెప్పేస్తా వీడికి రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉందో లేదా అని. సో ఎక్స్పీరియన్స్ పీపుల్ కి చెప్పాల్సిన అవసరం లేదు, నీ సబ్జెక్ట్ మొత్తం చూడాల్సిన అవసరం లేదు, చిన్న చిన్న పాయింట్స్ తో పట్టేస్తారు నీకు రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అనేది చిన్న చిన్న దాంట్లో తెలిసిపోతుంది. సో అట్లాంటి ఏరియాస్ లో మనము పర్ఫెక్ట్ గా ఉండాలి. ఒకవేళ కొంచెం కంటెంట్ రాకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఒరాకిల్ అనే సబ్జెక్టు టూ హ్యూజ్. ఇది ఎవరు చేయలేము. ఇప్పుడు మేము ఒరాకిల్ డెవలప్ చేసిన వాడు కూడా, స్టార్ట్ చేసిన వాడికి కూడా అన్ని టాపిక్స్ రావు. సో ఇట్ ఈస్ ఏంటంటే ఆ మధ్యలో మనం ఉంటాం అనమాట. ఇట్ ఈస్ ఎ రిలేటివ్ థింగ్. అందరికీ మొత్తము రాదు, అందరికీ ఏమి రాకుండా ఉండదు. సో కానీ మనకి ఇండస్ట్రీకి ఎంత కావాలో అది మనము నేర్చుకోవడం ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ప్రాక్టీస్ ఎవ్రీ డే, క్వెరీస్ కానీ కోడ్ కానీ మీరు ప్రాక్టీస్ చేయాలి. సో ఇంకేం చెప్పాను, అసైన్మెంట్స్, హోంవర్క్స్, ఇది 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 కంపల్సరీ. దాని తర్వాత మరి నేను ఇక్కడ టార్గెట్స్ లో ఇంకొక పాయింట్ మెన్షన్ చేయొచ్చు. వీ కెన్ గెట్ ఏ జాబ్ ఇన్ ఐటీ మార్కెట్ అని చెప్పాను కదా. ఇక్కడ మనకి ఏమేం చేయొచ్చు అంటే, సరే అది ఇక్కడ పెడదాం, ఎక్స్పెక్టేషన్స్ పెడదాం. ఏంటి అంటే రెజ్యూమ్ బిల్డింగ్ కోసము మనము 3 months ఆగాల అంటే నో. స్టార్ట్ యువర్ రెజ్యూమ్ టుడే ఓన్లీ. సరే ఇంకా మీరు సబ్జెక్టే చెప్పలేదు కదా, ఇంకా సబ్జెక్టే స్టార్ట్ కాలేదు కదా, రెజ్యూమ్ ఎట్లా బిల్డ్ చేస్తాము అని అంటే అదే మరి అక్కడనే ఉంది. మీరు ఏం చేయాలి, ఒక ఎస్క్యూఎల్ డెవలపర్ కి సంబంధించిన మార్కెట్ లో చాలా రెజ్యూమ్స్ దొరుకుతాయి, చాలా రెజ్యూమ్స్. ఇదే హోంవర్క్ అంటే ఒక ఎస్క్యూఎల్ డెవలపర్ కి సంబంధించిన రెజ్యూమ్స్ చాలా దొరుకుతాయి మార్కెట్ లో. ఒక 5-6 పికప్ చేసుకోవాలి. పికప్ చేసి డౌన్లోడ్ చేసి అసలు ఏం పెట్టిర్రు వీళ్ళు, ఎస్క్యూఎల్ డెవలపర్ అంటే ఏముంది, ఒక 3 years ఎస్క్యూఎల్ డెవలపర్ అంటే అసలు వాడు ఏమేమి రాసిండు వాడు కంటెంట్ లో. అఫ్ కోర్స్ వాడు పర్సనల్ డీటెయిల్స్ అక్కర్లేదు మనకి. విత్ రెస్పెక్ట్ టు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయి, వాళ్ళు ఏం రాశారు, ఆ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మీరు కాపీ చేసుకొని మీ రెజ్యూమ్ లో పేస్ట్ చేయండి. ఫస్ట్ పేస్ట్ చేసి నౌకరీలో పెట్టి మీకు తెలుస్తాయి కదా, ఒక 4 నుంచి 5 రెజ్యూమ్స్ మీరు చూసినప్పుడు దేర్ విల్ బి వెరీ వెరీ కామన్ పాయింట్స్. వాళ్ళు ఏం రాస్తారు, వీ హ్యావ్ వర్క్డ్ ఆన్ ప్రొసీజర్స్, ఫంక్షన్స్, ప్యాకేజెస్, రైట్స్, కాంప్లెక్స్ క్వెరీస్, అవే ఉంటాయి మోస్ట్లీ, మీరు చూస్తే తెలుస్తాయి. సో దిస్ ఈజ్ వేర్ ఐఎమ్ టాకింగ్. ఇప్పుడు నేను ఇప్పుడు ఓన్లీ నేను ఏం చేశాను, ఐ హావ్ గివెన్ యూ ఏ గైడ్ లైన్, ఒక మెంటార్ లాగా చెప్పాను. ద ఫస్ట్ థింగ్ ఈజ్ రెజ్యూమ్స్ డౌన్లోడ్ చేయండి, ఒక 5 నుంచి 10 వరకు కంపేర్ చేయండి. కంపేర్ చేసినప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఈ రెజ్యూమ్ లో ఏముంది, ఆ రెజ్యూమ్ లో ఏముంది అని తెలిసినప్పుడు మనం ఏం చేయాలి, ఆ పాయింట్స్ అన్ని మీ రెజ్యూమ్ లో పెట్టండి ఫస్ట్. అప్పుడే పోస్ట్ చేయమని చెప్పట్లేదు, మీ రెజ్యూమ్ లో పెట్టండి. పెట్టిన తర్వాత మీకు ఏమవుతుందంటే మీకు యూ విల్ నేను కాన్సెప్ట్ చెప్పక ముందే యూ విల్ కమ్ అక్రాస్ సమ్ టర్మ్స్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ట్రిగ్గర్స్ అనే కాన్సెప్ట్ ఉంది, ట్రిగ్గర్స్ అనే కాన్సెప్ట్ రావడానికి ఇంకా 10-12 రోజులు పడుతుంది. కానీ మీరు ఎక్కడనో చూసారు, ఒరాకిల్ రెజ్యూమ్ లో చూసారు, ట్రిగ్గర్స్ అని చూసారు, మీకు అది మైండ్ లో పడిపోయింది. ఓహో ట్రిగ్గర్స్, 2-3 ట్రిగ్గర్స్ అని రాశారు, ఓకే అంటే ట్రిగ్గర్స్ అనేది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అప్పుడు నేను 10 days వచ్చినప్పుడు నేను ట్రిగ్గర్స్ కాన్సెప్ట్ చెప్పిన అనుకోండి, దెన్ యూ విల్ బి మోర్ ఈజీలీ దానికి అసోసియేట్ అవుతారు అనమాట. అట్లా ఆ విధంగా. అదే మీరు హోంవర్క్ చేయలేదు అనుకోండి, నేను ఎంత ఇంపార్టెంట్ టాపిక్ చెప్పినా అది నాకు ఇంపార్టెంట్ కానీ మీకు దాని విలువ తెలియదు, అవునా? సో నేను ఈ విధంగా చెప్తాను అనమాట. దిస్ ఈజ్ వాట్ ద ఎక్సర్సైజ్ యూ హ్యావ్ టు డూ. ఇట్లాంటి ఈ హోంవర్క్ చేస్తేనే యూ విల్ నో హౌ ఇంపార్టెంట్ అండ్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఏరియాస్ దట్ వీ నీడ్ టు ఫోకస్. ఓకే, సో యూ స్టార్ట్ బిల్డింగ్ యువర్ రెజ్యూమే ఫ్రమ్ టుడే ఇట్ సెల్ఫ్.
నౌకరీలో కానీ మాన్స్టర్లో కానీ పోస్ట్ చేస్తే చెయ్యండి, నో ప్రాబ్లం. నౌకరీలో కానీ అసలు ఎందుకంటే ఇప్పుడు అసలు కాల్స్ రావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నౌకరీలో మాన్స్టర్లో పోస్ట్ చేసి చూడండి అసలు ఎన్ని కాల్స్ వస్తున్నాయి. యూ విల్ కమ్ ఎక్ అట్లీస్ట్. ఏముంది, నేను ఏమంటా అంటే మీరు రెజ్యూమ్ పోస్ట్ చేయండి. సబ్జెక్ట్ లేకపోయినా పర్లేదు, మళ్ళీ చెప్తున్నా, సబ్జెక్ట్ లేకపోయినా పర్లేదు. ఇట్ ఈస్ నేను ఎందుకు ఇట్లా చెప్తానంటే, ఇట్ ఈస్ బెటర్ దెన్ నథింగ్ అంటారు కదా, అంటే నథింగ్ సంథింగ్ ఈస్ బెటర్ దెన్ నథింగ్ అంటారు కదా. అసలు పోస్టే చేయకపోవడం కంటే సంథింగ్ ఏదైనా పోస్ట్ చేసి అసలు ఎన్ని కాల్స్ వస్తున్నాయి, అసలు వాడు ఏం అడుగుతున్నాడు, వాడికి ఏదో ఒక ఫ్రీయే కదా మనకి. ఇప్పుడు వాడు కాల్ కాల్ చేసిండు, మనకేం డబ్బులు పడవు, మనకి ఇన్కమింగ్ ఫ్రీయే. మాట్లాడడానికి ఏముంది 5 నిమిషాలు, వాడు ఏదో మాట్లాడతాడు. ఏంటి నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అంటే ఏదో ఒకటి చెప్పండి. సో ఈ ఇట్లాంటి యాక్టివిటీని మనము ముందు ఉండాలన్నమాట. ఇదేమి ఫెయిల్యూర్ కాదు, ఇదేమి మనం తప్పు చేయట్లేదు. దిస్ ఇస్ నాట్ ఫెయిల్యూర్ కాదు, దిస్ ఇస్ నాట్ మనం ఏం మోసం చేయట్లేదు. అట్లీస్ట్ వీఆర్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ ద మార్కెట్, వీఆర్ ట్రయింగ్ టు టచ్ పల్స్ చూస్తున్నాం అనమాట. మార్కెట్ మన పల్స్ చూస్తున్నాం. సో దాన్ని బట్టి మనము వి విల్ గో అహెడ్. ఓకే. సో తప్పు ఎప్పుడు అవుతుంది అని అంటే, ఏది తప్పు అంటే మన ఉద్దేశంలో ప్రాక్సీలు చేసే తప్పు. ఫర్ ఎగ్జాంపుల్ 2 months 3 months అయింది, కోర్స్ అంతా చేసిన. అప్పుడు నేను ఏమంటా అంటే, ఏ రంజిత్, కోర్స్ అయిపోయింది కదా, నేను ప్రాక్సీ చేస్తాను నీ బదులు. ఓకే, ఇద్దరం కలిసి ఒక ఫోన్ నెంబర్ తీసుకుందాము, నీకు కాల్ వస్తుంది, నాకు అది తప్పు. దట్ ఈస్ ఇల్లీగల్. నేను అది ఎంకరేజ్ చేయను. ఓకే, నేను అది ఎంకరేజ్ చెయ్యను కాబట్టే ఐ వాంట్ యూ టు డూ దీస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. మార్కెట్ లో అది చాలా చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు, ప్రాక్సీస్ చేసి జాబ్ కొడతారు. సో దీంట్లో ప్రాబ్లం ఏంటిది అని అంటే, 2 ప్రాబ్లమ్స్. అంటే అడ్వాంటేజ్ ఏంటిది అంటే, ఇమ్మీడియట్ గా జాబ్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడు ఎక్స్పీరియన్స్, ఇప్పుడు అలాంటి ఎక్స్పీరియన్స్ పర్సన్ ఇంటర్వ్యూ చేస్తే జాబ్ కొడతాడు, ఏముంది సింపుల్. జాబ్ కొడతాడు, మీరు నాకు ఎంతో ఇస్తారు, అయిపోతుంది, నేను హ్యాపీ, మీరు హ్యాపీ, మీకు ఆఫర్ లెటర్ వస్తుంది, మీరు ఇంట్లో చూపించుకుంటారు, అది బాగానే ఉంటుంది. ఇది వన్ బెనిఫిట్ టు బోత్. డిసడ్వాంటేజ్ ఏమవుతుంది అంటే, మీరు జాబ్ లోకి పోయిన 2 నెలల్లో బయటకు వచ్చేస్తారు. అంటే ద మేనేజర్ విల్ కిక్ యూ అవుట్ ఆఫ్ ద జాబ్. విత్ ఇన్ 2 months ద మేనేజర్ కెన్ అండర్స్టాండ్. విత్ ఇన్ 2 months కాదు, విత్ ఇన్ 1 week ఓన్లీ హీ విల్ అండర్స్టాండ్ దట్ మీకు సబ్జెక్ట్ లేదు అని అర్థమైపోతుంది. మీరు మళ్ళీ బయటకు వస్తారు. బయటకు వస్తే ఏమవుతుంది, మీకు నాకు ఇచ్చిన డబ్బులు ఒక్క, అండ్ సెకండ్ థింగ్, మీకు మళ్ళీ జాబ్ కోసం మళ్ళీ ఎత్తుక్కోవాలి. మీ ఇంట్లో తిడతారు, అరే ఏమైందిరా మొన్ననే జాబ్ వచ్చింది మళ్ళీ పోయిందని. సో ఇది అన్నెసరీ తలనొప్పి. సో దీన్ని నేను అసలు అది ఎంకరేజ్ చేయను. ఓకే, దట్ ఈస్ వన్ అనదర్ థింగ్. అది ఎంకరేజ్ చేయను కాబట్టి ఇది ఇంత టఫ్ అయినా కానీ, ఇదంతా ఇంత ఇంత టఫ్ అయినా కానీ ఐ వాంట్ యూ టు గో త్రూ దిస్ ఎక్సర్సైజ్. ఈ అసైన్మెంట్ ఇదంతా కూడా చేయాలని నేను ఇది చేస్తున్నాను. సో చూడండి, నాకు నాకు మీ వన్స్ యూ స్టార్ట్ బిల్డింగ్ యువర్ రెజ్యూమే, కీప్ సెండింగ్ మీ. నేను ఎప్పుడు టైం దొరికినా అప్పుడు నేను ఐ విల్ ట్రై టు సీ దిస్ వన్. పోస్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు ఇమ్మీడియట్ గా, బట్ డిపెండ్స్, పోస్ట్ చేసినా ఏం తప్పులేదు, అది మీ కాల్. ఓకే. అండ్ తర్వాత ఇంకేమున్నాయి ఎక్స్పెక్టేషన్స్ లో? ఏమైనా మిస్ అయినా మీరు చెప్పండి. ఇప్పటివరకు సోఫార్ ఓకేనా? ఓకే అయితే. ఓకే. అండ్ సిలబస్, టార్గెట్, టైం లైన్, ఎక్స్పెక్టేషన్స్, రైట్. సో ఇది బేసికల్లీ ఇంకా ఇంతకంటే ఇంకేముంటుంది, సిలబస్, టార్గెట్, టైం లైన్, ఎక్స్పెక్టేషన్ చెప్పేసినాం కదా. రైట్. తర్వాత ఇంకొకటి, సారీ ఇది మర్చిపోయినా, ఇది ఎట్లా అవుతుంది, మీ అందరి దగ్గర అట్లీస్ట్ ల్యాప్టాప్ ఉండాలి. ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ ఉందా అందరి దగ్గర? అంటే విత్ బేసిక్ కాన్ఫిగరేషన్ అట్లీస్ట్. సార్ నా దగ్గర ల్యాప్టాప్ లేదు అంటే మీరు ప్రాక్టీస్ చేయలేరు. నవ్య గారు మీ దగ్గర ఉందా అండి? వినబడట్లేదు మీరు. ఉంది సార్ నా దగ్గర ల్యాప్. ఓకే ఓకే ఓకే. సుశాంత్, రంజిత్, మీరు అందరి దగ్గర ఉంది కదా? ఓకే. ఇది కంపల్సరీ, ల్యాప్టాప్ మ్యాండటరీ టు ప్రాక్టీస్. అండ్ మీరు ఎక్కడైనా డౌట్స్ వస్తే నాకు ఇమ్మీడియట్ గా వాట్సాప్ కానీ స్క్రీన్ షాట్ చేసి మెసేజ్ చేయండి. నేను ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవ్వకపోవచ్చు కానీ ఐ విల్ డెఫినెట్లీ రెస్పాండ్. ఓకే, మీరు ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు చిన్న చిన్న డౌట్స్ ఉంటే మీరు గూగుల్ అవుట్ చేయమని చెప్తా. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యు ఆర్ ఇన్స్టాలింగ్ సంథింగ్, ఒక టూల్ ఇన్స్టాల్ చేస్తున్నారు, ఆ ఇన్స్టాల్ చేసినప్పుడు మీకు ఏదో ఇష్యూ వచ్చింది,
అది నాకు పంపించవచ్చు, నేను మీకు రిజాల్వ్ చేస్తా, కానీ ఐ డోంట్ వాంట్ టు రిజాల్వ్ దట్ ఇష్యూ, ఎందుకంటే అది మీరే రిజాల్వ్ చేసుకోవచ్చు. సో అట్లాంటి చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే మీరే కొంచెం కష్టపడి చేయండి, చేస్తేనే మీకు తెలుస్తుంది. ఏదైనా సబ్జెక్ట్ పరంగా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యూఆర్ రన్నింగ్ సంథింగ్, అక్కడ మీకు ఏదో ఆర్కిల్ క్వెరీ ఏదో రన్ చేస్తున్నారు, మీకు ఇష్యూ వచ్చింది, అప్పుడు నాకు పెట్టండి. కానీ స్మాల్ స్మాల్ థింగ్స్ ఐ వుడ్ ఫస్ట్ అడ్వైస్, నేను చెయ్యొద్దు అనట్లే, చెయ్యండి, కానీ ఐ నో వాట్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ యూ విల్ ఎన్కౌంటర్. సో మోస్ట్ ఆఫ్ ద ఇష్యూస్ యూ కెన్ సాల్వ్ బై యువర్ సెల్ఫ్ త్రూ గూగుల్ ఆర్ చాట్ జీపీటీ. మీరు ఒక ఇష్యూ గురించి ఒక 15-20 నిమిషాలు, ఒక అర్ధగంట పని చేసిన తర్వాత కూడా, మేము సరే నేను అన్ని చేసిన తర్వాత కూడా నాకు రాలేదు అని అంటే, అప్పుడు నన్ను అడగండి, నేను చెప్తా. కానీ డైరెక్ట్ గా ముందే అడిగిన అనుకోండి, మీకు మిమ్మల్ని నేను ఒక ప్రాపర్ సాఫ్ట్వేర్ డెవలపర్ గా తీర్చిదిద్దలేను. సాఫ్ట్వేర్ డెవలపర్స్ కి కావాల్సింది ఏంటి అని అంటే, సబ్జెక్ట్ తో పాటు యాటిట్యూడ్. సో చాలా ఇంపార్టెంట్. సబ్జెక్ట్ ఒకటే కాదు, సబ్జెక్ట్ ఎవరైనా టీచ్ చేస్తారు, కానీ ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ కి కావాల్సింది ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కావాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ, ఆ థింకింగ్, ఆ మైండ్ సెట్ అనేది డెవలప్ కావాలి. అది ఓవర్ నైట్ లో డెవలప్ కాదు. ఒక ప్రాబ్లం వచ్చింది అని అంటే దాన్ని ఇమ్మీడియట్ గా దాన్ని వదిలేసి ఇది అతను అయితలేదు, నా సీనియర్ కి పంపిస్తా అని కాదు. యూ హ్యావ్ టు సిట్ ఆన్ దట్ ఫర్ మాక్సిమం నెంబర్ ఆఫ్ టైం. అన్ని విధాలుగా మీరు ఆల్టర్నేటివ్స్ అన్ని చూడాలి, రాకపోతే అప్పుడు వెళ్ళాలన్నమాట. సో ఇది, ఈ యాటిట్యూడ్ మీరు ఈ కోర్స్ లో, ఈ 2 to 3 months ఆఫ్ కోర్స్ లో మీరు మీరు డెవలప్ చేసుకోవాల్సిందే. సో అది అది తప్పదు. అది కొంచెం టఫ్ అయినా కానీ ఆప్షన్ లేదు, ఎందుకంటే ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ యువర్ నెక్స్ట్ కెరియర్ ఇన్ ద ఐటీ ఇండస్ట్రీ, దిస్ ఈజ్ ఏ మ్యాండేటరీ స్కిల్ సెట్ దట్ యూ నీడ్ టు డెవలప్. అది ఓవర్ నైట్ లో కాదు. సో డౌట్స్ వస్తే నాకు వాట్సాప్ మీ. ఓకే, ఇది ఒకటి. రైట్. ఓకే. దా ఇది ఇంకా ఏమైనా ఉన్నాయా మీకు దీంట్లో డౌట్స్? ఆల్మోస్ట్ నేను అన్ని కవర్ చేశాను. మీ మైండ్ లో ఉన్నది సార్, ఈ పలానా విషయం చెప్పండి అని. ఫీజు తప్పించి, ఫీజు ఆల్రెడీ నేను చెప్పేసిన, దట్స్ ఓకే. అది కాకుండా ఆదిత్యనా, ఉమ్, అంటే ఇప్పుడు మనకు నెక్స్ట్ కాల్ ఇట్లా రావాలంటే మనం ఖచ్చితంగా ఇప్పుడు 2-3 years ఫీజు పెట్టాలంటావా ముందు ఇది అయిపోయిన పెట్టాల్సిందే తర్వాత? పెట్టాల్సిందే 2-3 years ఫేక్ పెట్టాల్సిందే ఇన్ ద సెన్స్, ఏదన్నా ఏదైనా చిన్న కంపెనీలో పనిచేసినట్టు పెడితే బెటర్. అట్లా అవసరం లేదు యాక్చువల్ గా. ఇప్పుడు నాకు నా ఓన్ కంపెనీ ఉంది, అంత కావాలంటే నేను అంటే మనము పెద్ద ప్యాకేజ్ పెట్టకుండా నా దగ్గర ట్రైనింగ్ చేశాడు అని కూడా మనం పెట్టొచ్చు, అట్లా అట్లా ఓకే, దట్ షుడ్ బి ఫైన్. అదేం తప్పు కాదు. కోర్స్ ట్రైనింగ్ చేశారు అని కూడా అట్లా కూడా పెట్టొచ్చు, యాజ్ లాంగ్ యాజ్ మనము ఫేక్ శాలరీ స్లిప్లు, ఫేక్ ఫామ్ 16లు క్రియేట్ చేయొద్దు, అంతే. దట్ ఈస్ మై పాయింట్. అది ఇల్లీగల్ అవుతుంది. బట్ నా దగ్గర పనిచేశాడు, నేను ట్రైనింగ్ ఇచ్చాను అనేది ఇల్లీగల్ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా 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 కంపెనీ ఉంది, ఎడ్యుఆంటెక్ అనే కంపెనీ ఉంది, నేను 2018 నుంచి పనిచేస్తున్నా. నేను ఇస్తా, పలానా రంజిత్ నా దగ్గర కోర్స్ నేర్చుకున్నాడు, నేను ఆయన ట్రైనింగ్ ఇచ్చాను, ఇంటర్న్షిప్ గా ట్రైనింగ్ ఇచ్చాను అని నేను ఇచ్చాను అనుకోండి, సర్టిఫికెట్, ఇట్ ఈస్ వ్యాలిడ్. ఓకే. అట్లా అట్లా 2-3 నా స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు, కానీ నేను ఎవరికి కూడా నేను ఫామ్ 16 ఇవ్వలేదు, ఎవరికి కూడా ఫేక్ సర్టిఫికేట్ ఇవ్వలేదు. నా స్టూడెంట్స్ కాబట్టి నేను వాళ్ళకి ఇచ్చాను. సో దట్ విల్ హెల్ప్, అంతే. మనం ఓన్లీ ఎప్పుడు ప్రాబ్లం అవుతుంది అంటే, ఆ, దొంగ ఏది పాన్ కార్డులు, ఏది ఇల్లీగల్ గా ఇవి ఫేక్ ఫామ్ 16 క్రియేట్ చేసి ఎడిట్ చేస్తాం కదా మార్కెట్ లో, అవి దట్ ఈస్ ద రాంగ్ థింగ్. అట్లా అది ప్రాబ్లం లేదు. 2 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీకు ఎవరైనా ఉన్న ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఇస్తారు, లేకపోతే నేనైనా ఇస్తాను. దట్ షుడ్ నాట్ బి ప్రాబ్లం. దట్ షుడ్ నాట్ బి ప్రాబ్లం. అంటే మరి దానికి అవసరం లేదా అన్న పిఎఫ్ కానీ పంపిస్తుంది కానీ? యూజువల్ గా అదే అంటున్నా, యూజువల్ గా ఈ హై శాలరీ పెడితే, ఇప్పుడు నేను పాత కంపెనీలో నాకు నా ప్యాకేజ్ 9 lakhs 10 lakhs అని పెడితే అడుగుతారు. బట్ నార్మల్ గా ఒక నామినల్ అమౌంట్, ఈ నా దగ్గర కోర్స్ నేర్చుకున్నాడు అని అంటే దట్ షుడ్ నాట్ బి ఏ ప్రాబ్లం. అదేం ప్రాబ్లం లేదు. ఓకే. చూడండి, అది నేను ఇస్తాను కంపల్సరీ చెప్పట్లేదు, నేను పాత వాళ్ళకి అలా చేశాను. బట్ మీరు మీ 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 ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా, ఏమైనా పాత కంపెనీస్ వాళ్ళు ఉన్నా కానీ యూ కెన్ టేక్ దేర్, నేను కోర్స్ నేర్చుకున్న వాళ్ళు ఇస్తే సరిపోతుంది, అట్లయినా ఓకే. బట్ 2 to 3 years అనేది పెట్టాల్సి వస్తుంది. ద ప్రాబ్లము ఎందుకు నేను అట్లా చెప్తున్నానంటే, మార్కెట్ లో
ఎట్లుందంటే ఇండస్ట్రీ ఎట్లుందంటే మార్కెట్ లో ఫ్రెషర్స్ కి జాబులు లేవు. ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ నువ్వు జాయిన్ అయ్యావు, సరే పాస్ అవుట్ అయ్యావు. నేను నేను అయినా కానీ నేను ఫ్రెషర్ గా నేను జెన్యున్ గా ఆనెస్ట్ గానే పెడతా అని అంటే వీళ్ళు ఏమైపోయారంటే ఈ ఐటీ మార్కెట్ లో ఫ్రమ్ ద టాప్ కంపెనీస్ నుంచి కింద కంపెనీస్ వరకు ఈ హెచ్ఆర్స్ ఉన్నారు చూసారా. ఈ హెచ్ఆర్స్ ఏం చేస్తున్నారంటే ఈ కంపెనీ హెచ్ఆర్స్ ఈ ఆ, వీళ్ళతో కుమ్మక్కయ్యారు అనమాట. ఎవరితో? బయట ఉన్న కన్సల్టెంట్స్ తో కుమ్మక్కయ్యి ఇప్పుడు కంపెనీలో వాళ్ళు ఏమంటారంటే మీ ఎంప్లాయీస్ చెప్తారు కంపెనీలో, మీరు మీ ఫ్రెండ్స్ ని రిఫర్ చేయండి, మనకు చాలా రిక్వైర్మెంట్ ఉంది అని చెప్తారు. చెప్పగానే వీళ్ళు ఏం చేస్తారు, అబ్బా మన కంపెనీ వాళ్ళు టెనర్ కదా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ ప్రొఫైల్ రిఫర్ చేస్తారు. వందల ప్రొఫైల్ వస్తాయి వాళ్ళ డేటాబేస్ కి, కానీ ఒక్క ప్రొఫైల్ కూడా వీళ్ళు కంపెనీ వాళ్ళు తీసుకోవట్లేదు. ఏం చేస్తున్నారు? ఎందుకు అంటే దీస్ పీపుల్ ఆర్ హ్యావింగ్ కొలాబరేషన్ విత్ సమ్ బయట ఉన్న వెండర్స్, కన్సల్టెన్సీ కంపెనీస్ నుంచి అసోసియేషన్స్ ఉన్నాయి, వాళ్ళ నుంచే తీసుకుంటున్నారు. అంటే ఏంటంటే మీకు తెలిసిన విషయమే, ఇప్పుడు మనం ఇది చెప్పాల్సింది ఏముందిలే కానీ. సో అట్లా తీసుకొని వాళ్ళకి ఇంత పర్సంటేజ్, మీకు ఇంత పర్సంటేజ్, నువ్వు నాకు ప్రొఫైల్ పంపియు, ఆ ప్రొఫైల్ మీద ఎంత సిటీసీ ఇస్తే దాంట్లో కొంత పర్సంటేజ్ నీకు, దాంట్లో ఆ పర్సంటేజ్ నీకు కన్సల్టెన్సీకి ఇస్తా, ఆ కన్సల్టెన్సీకి వెళ్ళి మళ్ళీ కొంత పర్సంటేజ్ ఈ హెచ్ఆర్ కి. ఈ యొక్క దరిద్రమైన హ్యాబిట్ ఫామ్ చేశారు అనమాట మార్కెట్ లో. దానివల్ల నాలాంటోడు ఎంత మంచిగా ఉన్నా, ఎంత కరెక్ట్ గా జెన్యున్ గా చదివి పెట్టినా గానీ ఎక్కడో ఒక దగ్గర కొంచెం డీవియేట్ కావాల్సి వస్తుంది. ఇప్పుడు మనం డీవియేట్ అవుతున్నట్టు, ఇప్పుడు 2 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ పెట్టడం అనేది ఇది డీవియేషన్. ఇట్ ఈజ్ ఏ ఇట్ ఈజ్ ఎ డీవియేషన్. కానీ ఆప్షన్ ఉందా? ఆప్షన్ లేదు. వీ నో దట్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అది చేయొద్దు, ఎందుకంటే మనకు జెన్యున్ గా 2 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ లేదు, అయినా కానీ పెట్టాల్సి వస్తుంది. ఎందుకు అని అంటే అక్కడ కరప్టెడ్ ఉంది, సిస్టమ్ కరప్టెడ్ ఉంది. అంత మంచి కంపెనీ ఉన్నా దే ఆర్ కరప్టెడ్ అండ్ దే ఆర్ ఫోర్సింగ్ పీపుల్ టు డూ సచ్ డీవియేషన్స్. ఓన్లీ థింగ్ ఏంటంటే మనము డీవియేట్ అయినా ఎంతవరకు డీవియేట్ అవ్వాలనేది మనకు తెలియాలి. వి షుడ్ నాట్ క్రాస్ ద లిమిట్. సో ఇంకా దాన్ని ఏమంటారంటే దిస్ ఇస్ లైక్ ఎట్లా అంటే ఆపద్ధర్మం అంటాం కదా మనకి. ఆ, ఆపద్ధర్మంలో చేయాల్సి వస్తున్న పని అన్నమాట. మన ధర్మరాజు లాగా అట్లా. ఉంది కదా అదేంటి మన మహాభారతంలో అశ్వత్థామ అతహ కుంజరహ అంటాడు కదా, ఇది ఆ టైప్ అన్నమాట. సో మనం సర్వైవ్ అవ్వడానికి కొంచెం డివేట్ అవ్వాల్సి వస్తుంది. సో ఆప్షన్ మనకి అది లేదు. ఇది చాలా బిట్టర్ ట్రూత్, బట్ యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది, తప్పట్లేదు. ఇప్పుడు 5 lakhs సిటీసీ పెట్టుకుంటే వాళ్ళకి ప్రాబ్లం ఏం రాదు కదా? రాదు. మేము 5 lakhs లోపల సిటీసీ పెట్టుకుంటే ఏం పాలన లేదు, ఎక్కడ ఏం పాలన లేదు, కానీ దానికి ఫార్మ్ 16 అక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఎవరైనా మీకు తెలిసిన కంపెనీస్ ఎవరు ఉన్నాయనుకో, 5 lakhs లోపల సిటీసీ ఇచ్చిండు అంటే ఎవరికి ఏం పాలన లేదు. ఓకే, ఆ కంపెనీ వాళ్ళు కూడా ఎక్కడ ప్రాబ్లం ఏం 5.25 అలా ఉంటే కూడా ప్రాబ్లం లేదు కదా? అది మొన్నటి వరకు అయితే ఏం ప్రాబ్లం లేదు. మొన్న పెరిగింది అనుకుంటా కదా, ఇంకా 7.5కి ఏమైంది. ఎయిట్ వచ్చేసింది. అదే ఇంకా యూజువల్ గా చిన్నగా తక్కువ పెట్టేసుకొని పెడితే పర్వాలేదు. చిన్నగా మెయిన్ థింగ్ ఏంటంటే నవీన్, మెయిన్ థింగ్ ఏంటంటే నీకు మనము ఇంటర్వ్యూ క్లియర్ చేస్తే ఇవన్నీ కూడా సెకండరీ అవుతాయి. ఇవి మన పాత కంపెనీ అవన్నీ పెద్ద ఫరక్ పడదు వాళ్ళకి, ఎందుకంటే దీస్ పీపుల్ లుక్ ఎట్ ద సబ్జెక్ట్. ఓకే, వీడిని నేను ప్రాజెక్ట్ లో కూర్చోబెడితే వీడు ప్రాజెక్ట్ చేయగలుగుతారా అనేది పాయింట్ అవుతుంది. సో ఈ ఈ పాత కంపెనీ, పాత సిటీసీ అనేది పెద్దగా పట్టించుకోరు అనమాట. దట్ షుడ్ నాట్ బి ఏ ప్రాబ్లం. సరే, అది మనం చూద్దాం. జాబ్ సంగతి వి విల్ టెల్, బట్ లెట్ us ఫస్ట్ ఫోకస్ ఆన్ మన సబ్జెక్ట్ పరంగా చూద్దాం. మనం టైం వచ్చినప్పుడు వి విల్ డిస్కస్. ఓకే, ఇక్కడ దాకా ఓకేనా? రైట్. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇది, దిస్ ఈజ్ ఆల్. ఇప్పటి వరకు నేను మాట్లాడింది ఏంటంటే బేసిక్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద మన కోర్స్ లో మనము వాట్ ఈస్ దట్ వీఆర్ ట్రైంగ్ టు అచీవ్, వాట్ ఈస్ ద ఎక్స్పెక్టేషన్స్, నా నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, మీ నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి. దిస్ ఇస్ ఇక్కడ వరకు అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ యూ గో ఇన్ టు ద కోర్స్, వై ఓన్లీ ఒరాకిల్? మార్కెట్లో చాలా రకాల డేటాబేసెస్ ఉన్నాయి. ఏంటంటే ఒరాకిల్ నుంచి ఒరాకిల్ డిబి ఉంది, మైక్రోసాఫ్ట్ నుంచి దీన్ని సీక్వెల్ సర్వర్ అంటారు, ఇంకా ఏమో ఇట్లా సైబేస్ ఉంది, ఇంకేంటి చెప్పు, మై సీక్వెల్, ఇట్లా చాలా ఉన్నాయి. సో మరి
తర్వాత ఏడబ్ల్యూఎస్ నుంచి మనకు క్లౌడ్ లో ఏడబ్ల్యూఎస్ ఉంది. ఏడబ్ల్యూఎస్ లో మనము అరోరా డిబి అంటాము. దాని తర్వాత ఐబిఎం నుంచి డిబి 2 అంటాం. ఇవన్నీ కూడా డేటాబేసెస్. దాని తర్వాత అజూర్ నుంచి మైక్రోసాఫ్ట్ అజూర్ ఉంది కదా, మైక్రోసాఫ్ట్ అజూర్ నుంచి అజూర్ డిబి ఉంది. ఇది క్లౌడ్ అనమాట. ఇది క్లౌడ్ డేటాబేస్. అరోరా కూడా మనకి క్లౌడ్ డేటాబేస్. మరి ఇన్ని డేటాబేసెస్ ఉండగా మార్కెట్లో మనం ఎందుకు ఒరాకిలే నేర్చుకుంటున్నాం అంటే వెరీ సింపుల్. వై ఓన్లీ ఒరాకిల్ ఈస్ కవరింగ్ 70% ఆఫ్ ద మార్కెట్ షేర్. ఆల్మోస్ట్ మార్కెట్ షేర్ లో 70% ఒరాకిల్ తోనే లింక్ అయి ఉంది. చాలా వైడ్ స్ప్రెడ్ ఒరాకిల్ స్ప్రెడ్ అయింది డేటాబేసెస్ చాలా. ఎందుకంటే వీళ్ళ ఒరాకిల్ వాళ్ళు ఇచ్చే డేటాబేసెస్ ఆర్ వెరీ రోబస్ట్ డేటాబేసెస్ అండ్ హై ఎండ్ ట్రాన్సాక్షన్స్ ని ఈజీగా ప్రాసెస్ చేస్తుంది. ఇవన్నీ ఇలాంటి మల్టిపుల్ ఫీచర్స్ ఉన్నాయి అనమాట. సో ఇక్కడ మీకు హోంవర్క్ ఏంటిది అని అంటే, వాట్ ఈస్ ద హోంవర్క్? నేను ఐ వాంట్ టు సీ టుమారో వాట్ ఈస్ ద హోంవర్క్. సో how is Oracle different from other databases? నాకు అట్లీస్ట్ యూ నీడ్ టు నో. ఇక్కడ మనం ఏంటంటే, ఇప్పుడు నేను ఇంటర్వ్యూ అడిగితే నేను అడుగుతా, ఎందుకు ఒరాకిలే నేర్చుకున్నావు, వాట్ ఆర్ ద అదర్? సో హౌ ఈస్ ఒరాకిల్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ డేటాబేసెస్ అంటే దీంట్లో ఎక్సెప్షనల్ ఫీచర్స్ ఏమున్నాయి, ఎందుకు 70% మార్కెట్ షేర్ దీనికే ఎందుకు ఉంది? ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఇది రాసుకోండి, నేను మళ్ళీ రేపు ఖచ్చితంగా అడుగుతాను. ఓకే, సో ఇది మీ హోంవర్క్. వై ఈజ్ ఒరాకిల్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ డేటాబేసెస్? దానిలో ఫీచర్స్ ఏంటివి, ఎందుకు అదర్ డేటాబేసెస్ అంత ప్రామినెంట్ కాలే, ఇదే ఎందుకైంది అనేది మీరు తెలుసుకోవాలి. నేను ఒక 2-3 పాయింట్లు చెప్పిన, కానీ నేను మొత్తం చెప్పలేను కదా క్లాస్లో. ఐ వాంట్ యూ టు డూ దిస్ కైండ్ ఆఫ్ హోంవర్క్. సో ఇది ఏం చేస్తారంటే, మీరు ఇప్పుడు ఎప్పుడైతే హోంవర్క్ చేస్తున్నారో జస్ట్ చదవడం కాదు, మీరు చదివితే కుదరదండి, చదివితే గాల్లో ఎగిరిపోతుంది. దీనికి ఏం చేయాలంటే, ఒక నోట్బుక్ పెట్టుకొని డే 1 నుంచి మనం చిన్నపిల్లలు రాసినట్టు పేజ్ నెంబర్ 1 లో నుంచి స్టార్ట్ అయ్యి, ఇది కోర్స్ ఇట్లా స్టార్ట్ అయింది, ఫస్ట్ హోంవర్క్, ఫస్ట్ పాయింట్ హౌ ఈజ్ ఒరాకిల్ డిఫరెంట్ ఫ్రమ్, అట్లా మనము ప్రిపేర్ కావాలి. మీ కోర్స్ అయ్యేంత వరకు మీరు సబ్జెక్ట్ చూసుకుని అనుకోండి, వాట్ ఎవర్ మీ చేతితో రాసుకుంది చూసుకుంటే మీకు అప్పుడు క్లారిటీ వస్తుంది. నేను ఎందుకు చెప్తున్నాను, నేనైతే అలాగే చేస్తా. నా దగ్గర నోట్స్ అంతా డే వైజ్ రాసి పెట్టుకుంటా అనమాట. నేను కోర్స్ నేర్చుకున్నా కానీ ఏం చేసినా కానీ. సో ఆ విధంగా చేయండి. కంప్యూటర్లో కాపీ పేస్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లము, కానీ మీకు ఒక హ్యాండ్ రిటన్ నోట్స్ అయితే ఉండాలండి. ఉండాలి. ఎందుకు ఉండాలి అని అంటే, మనం ఎంత ముందుకు వచ్చినా, ఎంత సాఫ్ట్వేర్ వాడినా, వెన్ యూ హ్యావ్ ద హ్యాండ్ రిటన్ నోట్స్ యూ విల్ రిమెంబర్ ఇట్ మోర్. అది నేను చెప్తాను. ఇట్ ఈస్ ఎ వెరీ కన్వెన్షనల్ వే, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఎ వెరీ పర్ఫెక్ట్ వే. అంటే చాలా ప్రామినెంట్ వే అనమాట. ఇట్ హ్యాస్ వెరీ ఖచ్చితంగా వర్కౌట్ అయ్యే మోడల్ అనమాట అట్లా. ఓకే, సో ఇది ఒక హోంవర్క్ అయిపోయింది. సో వై ఒరాకిల్ అంటే, అందుకోసం మనము ఒరాకిల్ ని 70% ఆఫ్ ద మార్కెట్ షేర్, దీంట్లో ఉన్న ఫీచర్స్, పెద్ద కంపెనీస్ అన్ని కూడా ఒరాకిలే వాడతాయి. అండ్ బట్ ఓన్లీ సర్టెన్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయంటే, ఎక్సెప్షనల్లీ ఎక్స్పెన్సివ్. ఓకే, ఇవన్నీ కూడా మీకు డ్రాబ్యాక్స్ లో వస్తాయి. ఓకే, దీంట్లో ఈ క్వశ్చన్ చదివినప్పుడు హౌ ఈజ్ ఒరాకిల్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ డేటాబేస్ అన్నప్పుడు దీంట్లో మీకు అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ రెండు కనిపిస్తాయి. ఓకే, ఐ వాంట్ యూ టు నో దట్. ఓకే, అదొక పాయింట్. దెన్ మరి ఈ సీక్వెల్ అంటే ఏంటిది? వాట్ ఈస్ దిస్ సీక్వెల్? సీక్వెల్ ఈస్ నథింగ్ బట్, యాక్చువల్గా దీన్ని ఎందుకు సార్ ఎస్క్యూఎల్ ఉన్నదాన్ని మీరు ఎందుకు వై ఆర్ యూ కాలింగ్ ఇట్ యాజ్ ఎ సీక్వెల్? SEQUEL అంటే ఇట్ ఈజ్ SEQ అంటే స్ట్రక్చర్డ్, ఎస్ అంటే స్ట్రక్చర్డ్, ఇంగ్లీష్, ఈ అంటే ఇంగ్లీష్, స్ట్రక్చర్డ్ ఇంగ్లీష్, QUE అంటే క్వెరీ, QUE అంటే క్వెరీ లైక్ లాంగ్వేజ్, L అంటే లాంగ్వేజ్. సో మనం యాక్చువల్గా మనం సీక్వెల్ అంటూ ఉంటాం బయట. సీక్వెల్ అంటే రియల్ గా దీని సీక్వెల్ SEQUEL, బట్ దాన్ని మనం బయట SQL సీక్వెల్ అంటూ ఉంటాం. సో దిస్ ఈస్ అ స్ట్రక్చర్డ్ ఇంగ్లీష్ క్వెరీ లైక్ QUE అంటే క్వెరీ లైక్ లాంగ్వేజ్. మరి ఇది ఏంటి? వాట్ ఈస్ దిస్?
అన్ని ఈ పైన ఉన్న అన్ని డేటాబేసెస్ కి మనము ఒకటే లాంగ్వేజ్. ఇప్పుడు వెనెవర్ యు ఆర్ టాకింగ్ టు ఏ డేటాబేస్, వెనెవర్ యు ఆర్ టాకింగ్ టు ఏ డిబి, మనకి ద వెరీ కామన్ లాంగ్వేజ్ ఏంటి అంటే ఇట్ ఈస్ సీక్వెల్. అంటే నేను ఇట్లా అనొచ్చు, హిందీ అంటున్నాం, మొత్తం ఇండియాలో రాష్ట్ర భాష హిందీ అంట నేను ఒక స్టేట్మెంట్. ఇండియాలో రాష్ట్ర భాష హిందీ అని అంటాం కదా. హిందీ ఈజ్ ఎ వెరీ జెనరిక్ వర్డ్. బట్ మీరు బీహార్కి వెళ్తే ఒక రకమైన హిందీ ఉంటుంది, యూపీకి వెళ్తే ఇంకో రకమైన హిందీ ఉంటుంది, జార్ఖండ్ వెళ్తే ఇంకో రకమైన హిందీ ఉంటుంది, సౌత్ ఇండియాకి వస్తే ఇంకో రకమైన హిందీ ఉంటుంది, ఢిల్లీకి వెళ్తే ఇంకో రకమైన హిందీ ఉంటుంది. అవునా? హిందీ ఒక హిందీయే, కానీ యాస మారుతుంది. ఇప్పుడు మన ఎట్లా తెలుగు స్టేట్స్ లో మనము రాయలసీమ ఒక యాస, శ్రీకాకుళం ఒక యాస, తెలంగాణ ఒక యాస, ఇట్లా ఎట్లా అంటామో అట్లనే నేమ్ ఒకటే. ఏ డేటాబేస్ తో మాట్లాడినా దానికి ఉన్న లాంగ్వేజ్ పేరు సీక్వెలే. కానీ దాంట్లో కూడా ఒరాకిల్ లో ఉన్న సీక్వెల్ కమాండ్స్, కొన్ని కమాండ్స్ సీక్వెల్ సర్వర్ లో పనిచేయకపోవచ్చు, కొన్ని కమాండ్స్ సైబేస్ లో కనెక్ట్ పనిచేయకపోవచ్చు, మై సీక్వెల్ లో పనిచేయకపోవచ్చు. లాంగ్వేజ్ ఇస్ సేమ్, కానీ ఈచ్ డేటాబేసెస్ కి దే విల్ హ్యావ్ సమ్ వాళ్ళ ఓన్ ప్రీడిఫైన్డ్ కొన్ని కమాండ్స్ ఉంటాయి. లాంగ్వేజెస్ సీక్వెల్, కానీ అది మనం తెలుసుకోవాలి. సార్ నేను ఇప్పుడు మనం అనొచ్చు, నేను ఒరాకిల్ ఎస్క్యూఎల్ నేర్చుకున్నా కదా, ఎంతవరకు ఈ సీక్వెల్ లాంగ్వేజ్, ఒకవేళ సడన్ గా నాకు ప్రాజెక్ట్ వచ్చింది ఈ సీక్వెల్ మీద, నేను నేర్చుకున్న 3 months తర్వాత మనకు జాబ్ వచ్చింది. వాళ్ళు ఏమంటారంటే, ఓకే వెరీ గుడ్, నీకు ఎస్క్యూఎల్ మీద మంచి నాలెడ్జ్ ఉంది, సరే నిన్ను హైర్ చేసుకుంటున్నాము, కానీ నువ్వు ఒరాకిల్ మీద పనిచేయవు, సీక్వెల్ సర్వర్ మీద పనిచేస్తావు, మా సిస్టమ్స్ అన్ని మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్ మీద ఉన్నాయి, మరి దీని మీద పనిచేస్తావు అని అంటారు. అంటే అప్పుడు నువ్వు పానిక్ అవ్వాలా అవ్వద్దా? పాయింట్. నువ్వు నేర్చుకుందేమో ఎస్క్యూఎల్, ఒరాకిల్ మీద నేర్చుకున్నావు, సడన్ గా వాడేమో ఇంటర్వ్యూ జాబ్ వచ్చిండు కానీ, సబ్జెక్ట్ ఉంది కానీ జాబ్ ఇచ్చిండు కానీ, నేను ఏమంటాడంటే నా సిస్టమ్స్ అన్ని సీక్వెల్ సర్వర్ మీద ఉన్నాయి అని అంటాడు. మరి ఇప్పుడు మనం పానిక్ అవ్వాలా వద్దా అంటే పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ సీక్వెల్ లో ఆల్మోస్ట్ ఏంటి అంటే మనకి 90%, 80 to 90% సిమిలర్ గానే ఉంటాయి. మొత్తం ద స్ట్రక్చర్ అంతా సేమ్. ఏ డేటాబేస్ కి పోయినా 72 సేమ్. మళ్ళీ అదే ఎగ్జాంపుల్ చెప్తా. మీకు హిందీ వస్తే చాలు, వాళ్ళ యాస అక్కర్లేదు, ఎగ్జాక్ట్లీ వాళ్ళ యాస అక్కర్లేదు, బేసికల్ గా మీకు కొన్ని టర్మ్స్ తెలిస్తే చాలు. సో అట్లనే దీంట్లో కూడా అంతే. ఒక సీక్వెల్ ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి, దాంట్లో ఉన్న సెలెక్ట్ కమాండ్ ఏంటిది, తర్వాత గ్రూప్ బై ఏంటి, హ్యావింగ్ ఏంటి, కౌంట్, ఇట్లాంటి కొన్ని బేసిక్ థింగ్స్ తెలిస్తే అంతా సేమే. కొన్ని కమాండ్స్ మాత్రమే వెరీ వెరీ స్పెసిఫిక్ టు దట్ పర్టికులర్ డేటాబేస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకు ముందు మైక్రోసాఫ్ట్ లో దే యూస్ టు హ్యావ్ ఎ కమాండ్ కాల్డ్ టాప్ అనే కమాండ్ ఉండేది. టాప్ అనే కమాండ్ ఎక్కడ వాడతామంటే, ఒక డేటాబేస్ లో ఫర్ ఎగ్జాంపుల్ లెటర్సే ఒక డిపార్ట్మెంట్ ఉంది, ఒక డిపార్ట్మెంట్ లో 100 మంది ఉన్నారు. 100 మంది ఉన్నప్పుడు నాకు టాప్ హైయెస్ట్ సాలరీ కావాలా అని అన్నప్పుడు మనము ఈ కమాండ్ వాడేవాళ్ళం అనమాట. లేదు, నాకు హైయెస్ట్ సాలరీ కాదు, ఆ డిపార్ట్మెంట్ 100 మందిలో సెకండ్ హైయెస్ట్ సాలరీ కావాలి అన్నప్పుడు మనం టాప్ కమాండ్ వాడేవాళ్ళం మైక్రోసాఫ్ట్ లో. కానీ ఒరాకిల్లో ఒకప్పుడు ఈ కమాండ్ లేదు. అప్పుడు ఒరాకిల్లో ఒక పెద్ద ఒక భయంకరమైన క్వెరీ రాసేవాళ్ళం అనమాట. అది రాస్తేనే మనకి అది అచీవ్ చేసేవాళ్ళం. తర్వాత ఏమైంది, ఒరాకిల్కి అర్థం చేసుకుంది, అమ్మ మనం ఎంత పెద్ద పెద్ద క్వెరీలు రాస్తున్నాము, మైక్రోసాఫ్ట్ తోటి సింపుల్ గా ఈ క్వెరీ బదులు వాడే సింపుల్ గా దాన్ని మొత్తం ఆ కోడ్ ని మొత్తం ఎంబెడ్ చేసేసి హీ హాస్ గివెన్ సంథింగ్ కాల్డ్ టాప్. సో మనం కూడా దాన్ని మార్చుకోవాలని చెప్పి ఆఫ్ లేట్ ఒరాకిల్ లేటర్ వర్షన్ లో హీ హాస్ ఆల్సో బ్రాట్ దిస్ కమాండ్, టాప్ కమాండ్ తీసుకొచ్చాడు అనమాట ఒరాకిల్ వాడు. అట్లా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాం. ఒరాకిల్ లో స్పెసిఫిక్ గా దెర్ ఈజ్ ఏ కమాండ్, దెర్ ఈజ్ ఏ ఫంక్షన్ కాల్డ్ డీకోడ్ అనే ఫంక్షన్ ఉంటుంది. ఈ డీకోడ్ అనే ఫంక్షన్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఈక్వివాలెంట్ టు కేస్ స్టేట్మెంట్ చెప్తావు, అవన్నీ మనకు వస్తాయి. కేస్ స్టేట్మెంట్ కి డీకోడ్ అనేది ఆల్టర్నేటివ్. ఈ కేస్ స్టేట్మెంట్ అనేది ఉంది చూసారా, ఈ కేస్ స్టేట్మెంట్ అనేది ఈ కేస్ అనే స్టేట్మెంట్
అన్నిట్లో ఉంటుంది, ఒరాకిల్లో ఉంటుంది, మైక్రోసాఫ్ట్ లో ఉంటుంది, సైబేస్ అన్నిట్లో ఉంటుంది కేస్ అనేది. ఇట్ ఈస్ ఏ ఆన్సీ అంటాం కదా, అంటే ఒక 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 డేటాబేస్ ని డిజైన్ చేసినప్పుడు ఏమనాలంటే ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నా అనుకో, ఇప్పుడు నేను మార్కెట్ లో ఇఫ్ ఐ వాంట్ టు క్రియేట్ మై ఓన్ డేటాబేస్, ఓకే, ఆదిత్య బొమ్మ డేటాబేస్ అని క్రియేట్ చేయాలనుకో, నేను ఇష్టం వచ్చిన డేటాబేస్ క్రియేట్ చేయలేను. దానికి ఒక పద్ధతి పాడు ఉంటుంది అనమాట. అది ఏంటి అంటే కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి, ఆన్సీ స్టాండర్డ్స్, కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. ఆ స్టాండర్డ్స్ మనం ఫాలో కావాలి. అవన్నీ ఎవరు డిఫైన్ చేస్తారంటే ఇంటర్నేషనల్ ఏదో ఆర్గనైజేషన్ ఉంది, డిబి ఆర్గనైజేషన్, వాళ్ళు డిఫైన్ చేస్తారు. అట్లా ఈ సెట్ ఆఫ్ కొన్ని కమాండ్స్ ఏంటంటే అన్నిటికీ కామన్ ఉంటాయి. కానీ వెరీ స్పెసిఫిక్ టు ఒరాకిల్ ఏంటంటే ఇప్పుడు డీకోడ్ అనే స్టేట్మెంట్ ఉంది. ఈ డీకోడ్ అనే స్టేట్మెంట్ ఒరాకిల్లో మాత్రమే పనిచేస్తుంది. ఈ డీకోడ్ మైక్రోసాఫ్ట్ లో పనిచేయదు, సైబేస్ లో పనిచేయదు, ఇంకా వేరే దగ్గర ఎక్కడ పనిచేయదు అట్లా. సో ఇదంతా ఎందుకు చెప్పిన, వై డిడ్ ఐ సే ఆల్ దిస్ థింగ్స్ ఇస్ SQL అనేది కామన్ లాంగ్వేజ్ టు ఆల్ ద డేటాబేసెస్. సో వెన్ ఎవర్ you learn SQL, you will understand, okay, what exactly, how to communicate with the database, how to get the database, how to get the data from the database. ఇది మనం తెలుసుకుంటాం. కానీ వెరీ స్పెసిఫిక్ టు దట్ ఆ డేటాబేస్ లో మనం వెళ్ళి పని చేస్తున్నప్పుడు మనకు కొన్ని పని చేయవు. ఇప్పుడు నువ్వు డీకోడ్ ఒరాకిల్ లో నేర్చుకొని మైక్రోసాఫ్ట్ ఇందాక చెప్పినట్టు నువ్వు కొత్త జాబ్ లో మైక్రోసాఫ్ట్ సర్వర్ మీద పోయి డీకోడ్ వాడుతున్నావు, ఎంతసేపటికి వాడినా నీకు ఫంక్షన్, నీకు ఎగ్జిక్యూట్ కాదు, ఎర్రర్ రాదు. అదేంద్రా భయ్ అంటే కుదరదు. అప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి, ఓకే, ఇది డీకోడ్ అనే ఫంక్షన్ మైక్రోసాఫ్ట్ లో లేదు, మన మైక్రోసాఫ్ట్ లో ఈక్వలెంట్ ఫంక్షన్ ఏంటో నువ్వు అప్పుడు మళ్ళీ డీబగ్ చేసి చేసుకోవాల్సి వస్తుంది అనమాట అట్లా. సో దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ SQL. మరి నెక్స్ట్ ఏంటిదంటే SQL వరకు ఓకేనా, ఏమైనా డౌట్ ఉందా? నేను చాలా ఫాస్ట్ గా చెప్తున్నానా, స్లోగా చెప్తున్నానా? అంటే ఇదంతా బేసిక్స్ కాబట్టి చాలా ఫాస్ట్ గా చెప్తున్నా నేను, ఐ నో. సుశాంత్, రంజిత్, నవ్య, ఓకే నవీన్, ఇప్పటివరకు ఓకేనా? ఓకే. ఫేస్ ఓకేనా? ఓకే. ఓకే రైట్. నెక్స్ట్ వచ్చేసి మనము ఇంకోటి ఏమన్నా అంటే PL/SQL అంటున్నాం, PL SQL. మరి వాట్ ఈస్ PL SQL అంటే, PL అంటే ఏంటిదంటే PL స్టాండ్ ఫర్ ప్రొసీజరల్ లాంగ్వేజ్. మళ్ళీ SQL అంటే సేమే, స్ట్రక్చర్డ్ ఇంగ్లీష్ లైక్ లాంగ్వేజ్. సార్ ఎందుకు మనం స్పెషల్ గా PL అని పెట్టాల్సి వచ్చింది, ప్రొసీజరల్ ఎందుకు పెడుతున్నాం అంటే, మరి వాట్ ఈజ్ SQL అంటే మరి SQL అంటే ఇది వెనెవర్ వీఆర్ సేయింగ్ ప్రొసీజరల్ లాంగ్వేజ్ PL అంటున్నాం అంటే, మరి SQL అంటే మరి ఆబ్వియస్ గా స్పెషల్ గా దీనికి పెట్టినామంటే ఏమై ఉండాలి? SQL షుడ్ బి నాన్ ప్రొసీజరల్ లాంగ్వేజ్. SQL అనేది నాన్ ప్రొసీజరల్ లాంగ్వేజ్. అసలు సార్ ఈ ప్రొసీజరల్, నాన్ ప్రొసీజరల్ ఏంది, ఈ రెండు పదాలు ఏంటివి అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకు స్పెషల్ గా ప్రొసీజరల్, నాన్ ప్రొసీజరల్ అంటున్నాం అంటే, వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఇప్పుడు నేను మిమ్మల్ని నేను అన్నాను, మీరు ఇక్కడ మన ఫర్ ఎగ్జాంపుల్ ఎట్సే మనం గచ్చిబౌలి ఉన్నాం అనుకో, గచ్చిబౌలి నుంచి ఐ వాంట్ యూ టు గో టు ఉప్పల్. నేను ఏమంటా అంటే, అరే నవీన్ నువ్వు ఉప్పల్కి పోయిరాపో అంట సింపుల్ గా. నువ్వేం చేస్తావు? ఉప్పల్కి వెళ్ళేసి వస్తావు. దిస్ ఈజ్ నాన్ ప్రొసీజరల్. లేదు అంటే నువ్వు ఎట్లా పోతున్నావో నాకు సంబంధం లేదు, నేను ఏం చెప్తా, పలానా నువ్వు ఉప్పల్కి వెళ్ళిరా గచ్చిబౌలికి అని చెప్తా అంతే. నువ్వు బస్సులో పోతావా, నడుచుకుంటా పోతావా, ఏరోప్లేన్ లో పోతావా, కార్లో పోతావా, సగం దూరం బస్సులో పోతావా, సగం దూరం మెట్రోలో పోతావా, అక్కడ నుంచి ఆటో దిగుతావా, ఆటో ఎక్కుతావా, ఐ డోంట్ కేర్. ఐ వాంట్ యూ టు గో టు ఉప్పల్ అండ్ డూ ద వర్క్. దిస్ ఈజ్ ఎ నాన్ ప్రొసీజరల్. నేనేమి నీకు ప్రొసీజర్ చెప్పట్లేదు, దిస్ ఈజ్ ఎ నాన్ ప్రొసీజరల్. అంటే దాని అర్థం ఏంటిదంటే, యూ జస్ట్ ఆస్క్ ద డేటాబేస్ ద డేటా అండ్ ద డేటాబేస్ విల్ the engine will, the tool will give you the data. నువ్వు జస్ట్ అడిగినావు, నాకు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏ టేబుల్ అన్నావు అంతే. లోపల ఏం జరిగిందో నీకు సంబంధం లేదు. ఆటోమేటికల్ గా అది లోపల ఎట్లా పోయింది, ఇంజన్ లో ఏం జరిగింది, నీకు సంబంధం లేకుండా నీకు డేటా తెచ్చి బయట పెట్టేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ నాన్ ప్రొసీజరల్. SQL లాంగ్వేజ్ లో మనం జస్ట్ కమాండ్ ఇస్తాం, ఒక క్వెరీ రాస్తాం అంతే. లోపల అది ఆ క్వెరీని అది ఎట్లా ఆప్టిమైజ్ చేస్తుంది, ఆ క్వెరీని అది ఎట్లా ట్రీట్ చేస్తుంది, ఎట్లా విడగొడుతుంది, మనకేం సంబంధం లేదు. అవునా? సో జస్ట్ ఇట్ ఈస్ లైక్ ఇది. కానీ PL SQL లో ఏమవుతుంది అంటే, PL SQL లో యూ విల్ టెల్ క్లియర్లీ దాట్
ఓకే ఇక్కడ నుంచి ఇటు వెళ్ళు, అంటే ఇక్కడ నుంచి ఈ వేరియబుల్లో ఇది తీసుకో. సో యూ విల్ ఎలాబొరేట్లీ టెల్ ద ప్రొసీజర్ హౌ టు గెట్ ద డేటా. ఈ డేటా వచ్చినాక ఏం చేయి. ఇందాక చెప్పిన ఎగ్జాంపులే, ఏ నవీన్ నువ్వు గచ్చిబౌలి నుంచి నువ్వు మెహదీపట్నం వరకు బస్సులో పో, ఎందుకంటే డైరెక్ట్ బస్ ఉంది కాబట్టి. మెహదీపట్నం దగ్గర దిగు, అక్కడ నీకు మెట్రో దొరుకుతుంది, మెట్రో ఎక్కువ అని నేను క్లియర్ గా చెప్తాను అనమాట. దట్ ఈస్ కాల్డ్ ప్రొసీజరల్ అనమాట. ప్రొసీజరల్ లాంగ్వేజ్ లో ఏమైందంటే వి విల్ టెల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ లో మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది నువ్వు ఇక్కడ నుంచి ఈ డేటా వచ్చినాక దీన్ని ఇట్లా తీసుకో, దీన్ని ఇక్కడ ప్రాసెస్ చేయు, దీనికి లోప్ పెట్టు, దీనికి ఇది చేయు, అది చేయు అని మనం చెప్తాం అనమాట. దట్ ఈస్ కాల్డ్ ప్రొసీజరల్ లాంగ్వేజ్. ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుంది అని అంటే, ద ప్రాబ్లమ్ ఈజ్ ఇన్ ద ఎస్క్యూఎల్ ఈజ్ వెరీ బేసిక్స్, కమాండ్స్ కి బాగుంటది, కానీ వెనెవర్ యు ఆర్ ట్రైంగ్ టు రైట్ ఎ కాంప్లెక్స్ ప్రోగ్రామ్, trying to write a complex program like లూప్స్ వాడినప్పుడు, ఫర్ లూప్స్ కానీ ఇలాంటివి వాడినప్పుడు నీకు ఈ ఎస్క్యూఎల్ హెల్ప్ చేయదు. ఇట్ విల్ నాట్ హెల్ప్ యూ. ఇట్ విల్ టెల్ అబ్బో నాతో కాదు, అవన్నీ నా దగ్గర లేవు అంటది అనమాట. సో అలాంటప్పుడు మనము PL/SQL ని వాడుకుంటాం అనమాట. దట్ ఈస్ ద రీజన్ PL/SQL హ్యాస్ ఎవాల్వ్డ్. PL/SQL ఎందుకు వచ్చింది మార్కెట్లో కానంటే, ఈ ఎస్క్యూఎల్ అన్ని సపోర్ట్ చేయట్లేదు, కాబట్టి మనము PL/SQL మనము వాడాల్సి వస్తుంది అనమాట. దట్ ఈస్ వేర్ PL/SQL. ఈ PL/SQL లో మనము జస్ట్ కమాండ్ తో పాటు ఒక కోడ్ ఉంటుంది. కోడ్ అంటే దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. సో ఫస్ట్ వేరియబుల్స్ ఎట్లా డిక్లేర్ చేస్తాము, ఆ తర్వాత కోడ్ ఎట్లా రాస్తాము, దాన్ని ఎట్లా కాల్ చేస్తాము, దాన్ని ఎట్లా ఎక్సెప్షన్స్ ఎట్లా హ్యాండిల్ చేస్తాం అనేది ఇదంతా కూడా PL/SQL లో చేస్తాం అనమాట. సో నేను దీంట్లో చెప్తాను, నేను జస్ట్ గోయింగ్ త్రూ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్. సో మనకు సోఫార్ SQL PL/SQL ఇది అయిపోయింది కదా. దెన్ ద సెకండ్ మన నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనం చెప్పాల్సింది యునిక్స్. ఎందుకు యునిక్స్ నేర్చుకోవాలి, బేసిక్స్ ఎందుకు నేర్చుకోవాలి అని అంటే, ద రీజన్ ఈజ్ ఇప్పుడు మనము ఈ ఒరాకిల్ డేటాబేస్ కానీ ఇట్లాంటి హై ఎండ్ ట్రాన్సాక్షన్ డేటాబేసెస్, ఈ డేటాబేసెస్ యూజువల్ గా ఈ డేటాబేసెస్ అన్నిటిని కూడా ఎక్కడ హోస్ట్ చేస్తారు అని అంటే, విండోస్ మీద హోస్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనం అందరం వాడుతున్నాం, ఇప్పుడు మీరు వాడేది విండోస్, నేను వాడేది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. ఈ విండోస్ మీద హోస్ట్ చేస్తారా అంటే, ప్రొడక్షన్ సిస్టమ్స్ ఏవి కూడా విండోస్ మీద హోస్ట్ చేయరు. ఓకే, దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. సో ఆ రీజన్స్ ఏంటిది అనేది నేను మళ్ళీ ఇంకొక టాపిక్ ఏంటంటే, వై 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 ఆర్ యునిక్స్ ఎన్వైరన్మెంట్స్ యూస్డ్ ఫర్ ప్రొడక్షన్ డేటాబేసెస్, ఎస్పెషల్లీ ఫర్ ఆరకిల్. ఇంకొక క్వశ్చన్ మీకు. ఓకే, యునిక్స్ ఎన్వైరన్మెంట్స్ ఎందుకు వాడుతున్నారు, వై నాట్ విండోస్? ఇది తెలిస్తే, మీకు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలిస్తే మనము యునిక్స్ ఎందుకు నేర్చుకోవాలో తెలుస్తుంది. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే విండోస్ కూడా మనం విండోస్ మీద కూడా ఒరాకిల్ డేటాబేసెస్ ని హోస్ట్ చేయొచ్చు, కానీ ఏంటంటే విండోస్ యునిక్స్ ఎన్వైరన్మెంట్స్ ఇచ్చిన అంత సెక్యూరిటీ ఫీచర్స్ విండోస్ లో లేవు. విండోస్ ఈజ్ మోర్ వల్నరబుల్ దెన్ కంపేర్డ్ టు యునిక్స్. సో ఇట్లాంటి కొన్ని ఉంటాయి మీకు. సో మీరు అది చదివినప్పుడు తెలుస్తుంది, ఈ క్వశ్చన్ చదివినప్పుడు తెలుస్తుంది. ఓకే, అందుకోసం మనము యునిక్స్ ఎన్వైరన్మెంట్స్ ని నేర్చుకోవాల్సి వస్తుంది. ఓకే, విండోస్ తక్కువ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ వెన్ ఎవర్ యు ఆర్ డీలింగ్ విత్ ద ఫైనాన్షియల్ డేటాబేసెస్ వాడినప్పుడు మనము విండోస్ ని అవాయిడ్ చేస్తారు క్లయింట్స్. ఓకే, అదే నార్మల్ గా మీరు నాన్ ఫైనాన్స్ డేటాబేస్, ఫర్ ఎగ్జాంపుల్ మీ కంపెనీ ప్రోడక్ట్స్ ఉన్నాయి అనుకోండి, అది పెద్ద ఫైనాన్షియల్ సంబంధించింది ఏం కాదు. ప్రోడక్ట్స్ వాటికి ఆ డేటా బయట వచ్చిన పెద్ద మ్యాటర్ ఏం కొంపలేం మునుగో. అలాంటప్పుడు విండోస్ మీద కూడా వాళ్ళు పోస్ట్ చేస్తారు. కానీ వెరీ స్పెసిఫిక్ టు ద కస్టమర్ సెన్సిటివ్ డేటా ఉన్నా, లేకపోతే ఫైనాన్షియల్ డేటా ఉన్నా, అలాంటి డేటాస్ ఉన్నప్పుడు ఏమైందంటే యునిక్స్ ఎన్వైరన్మెంట్ వాడతారు అనమాట. సో దాంట్లో యునిక్స్ ఎన్వైరన్మెంట్స్ వాడినప్పుడు మనము యునిక్స్ లో తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, యునిక్స్ లో మనం ఎట్లా రన్ చేస్తామంటే, మోస్ట్లీ షెల్ స్క్రిప్టింగ్ ద్వారానే రన్ చేస్తాం. షెల్ స్క్రిప్టింగ్ ఈ యునిక్స్ లో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. ఓకే, చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాట్ ఆర్ ద ప్రామినెంట్ యునిక్స్. దీని యునిక్స్ వచ్చేసరికి మనం ఏమంటామంటే ఫ్లేవర్ అంటాం. వాట్ ఆర్ ద ప్రామినెంట్ యునిక్స్ ఫ్లేవర్స్ యూజ్డ్ ఫర్ ఒరాకిల్ డేటాబేసెస్? ఈ క్వశ్చన్ కూడా మీరు హోంవర్క్ గా తీసుకోవాలి.
వాట్ ఆర్ ద ప్రామినెంట్ యూనిక్ ఫ్లేవర్స్ యూజ్డ్ ఫర్ ద ఒరాకిల్ డేటాబేసెస్. ఇది ఎందుకు ప్రామినెంట్ ఏంటి? ఇప్పుడు యూనిక్స్ లో మనం చాలా ఉంటాయి. రెడ్ హ్యాట్ లినక్స్ ఉంటది, మాండోరా ఉంటది, ఫెడోరా ఉంటది. సో ఐబిఎం వాళ్ళది యూఎక్స్ ఉంటది, హెచ్పి ఐబిఎం వాళ్ళది ఏఐఎక్స్ ఉంటది, హెచ్పి యూఎక్స్ ఉంటది, సన్ సోలారిస్ ఉంటది. ఇట్లా చాలా చాలా యూనిక్స్ ఫ్లేవర్స్ ఉంటాయి. కానీ ఏది ఎక్కువ వాడతాం, ఏది ఎక్కువ వాడతాం, ఎందుకు యూనిక్స్ ఎక్కువ వాడతాం అనేది మీరు ఖచ్చితంగా మీరు నాకు రేపు చెప్పాలి. అది మీరు రాయండి, పేపర్ మీద రాయండి. ఓకే, ఊరికేనే కాపీ పేస్ట్ చేసి చదివేసినాం అంటే కుదరదు. ఓకే, నేను ఏమంటున్నా అంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, చిన్నపిల్లల్లాగా చేస్తేనే అవుతుందండి. మీరు సార్ ఈ ఏజ్ లో కూడా నేను చిన్నపిల్లల్లాగా చేయనంటే కుదరదు, చేయాల్సిందే. ఇప్పుడు మొన్న నేను లాస్ట్ టైం గ్రూప్ 1 కోచింగ్ పోయినప్పుడు పెన్ను పేపర్ పెట్టుకొని చదివినాం. సో అట్లా చదివితేనే మనకు సబ్జెక్ట్ వస్తుంది. నార్మల్ గా కంప్యూటర్ మీద కాపీ పేస్ట్ చేసుకుంటే కుదరదు. ఓకే, సో కన్వెన్షనల్ వేనే, కష్టమైన వేనే. బట్ ఇప్పుడు కష్టపడకపోతే తర్వాత జాబ్ కి కష్టం అవుతుంది మనకి. ఓకే, సో యూనిక్స్ ఒకటి, షెల్ స్క్రిప్టింగ్ నేను చెప్తాను. దాని తర్వాత డెవాప్స్. డెవాప్స్ డెవాప్స్ అనేది పెద్ద, అదొక బై డిఫాల్ట్ ఇట్ ఇస్ ఎ వెరీ బిగ్ టాపిక్ డెవాప్స్. కానీ మనకి ఏంటిది అసలు, వాట్ ఈస్ డెవాప్స్ అంటే డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్. డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్ ఈ రెండింటిని కలిపి వీళ్ళు ఏం చేశారంటే, ఇంతకు ముందు ఒకప్పుడు ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ ఎట్లా ఉంటుందంటే డెవలప్మెంట్ వేరు, ఆపరేషన్స్ వేరు లాగా ఉండేది. తర్వాత ఏమైపోయిందంటే డెవలప్మెంట్ ఆపరేషన్స్ వేరు వేరు ఉండడం వల్ల దాన్ని అప్పుడు ఏమన్నా అనేవాళ్ళం అంటే వాటర్ ఫాల్ మోడల్ అనేవాళ్ళం అనమాట. అంటే వాటర్ ఫాల్ మోడల్ అంటే ఏంటిది? సింపుల్. వాటర్ ఫాల్ మోడల్ అంటే పైనుంచి వాటర్ పడతాయి, ఒక్కొక్క స్టేజ్ లో వాటర్ పడతాయి, అక్కడ పడ్డ తర్వాతనే నెక్స్ట్ పడాలి, అక్కడ పడ్డ తర్వాతనే నెక్స్ట్ పడాలి. అంతేగాని ఒకటేసారి వాటర్ అన్ని ప్లేస్ లో ఉండవు. ఒక స్టేజ్ దాటినాక ఖచ్చితంగా ఆ వాటర్ నెక్స్ట్ స్టేజ్కి వస్తుంది. ఈ స్టేజ్కి వచ్చింది అని అంటే పాత స్టేజ్ లో అది లేదన్నట్టు. ఆ తర్వాత మూడో స్టేజ్కి వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ వాటర్ ఫాల్ మోడల్ అనమాట. కానీ ఈ వాటర్ ఫాల్ మోడల్లో ఏమైతుంది, ప్రాబ్లం ఏమైతుంది అని అంటే, ఒక డెవలప్మెంట్ వాళ్ళు డెవలప్ చేసి ఇచ్చేస్తారు టెస్టింగ్ టీమ్ కి. అప్పటిదాకా టెస్టింగ్ టీమ్ వాళ్ళ ఆఫీస్లో టీటీ ఆడుకుంటూ ఉంటారు అనమాట. సో టెస్టింగ్ టీమ్ కి ఇవ్వగానే అప్పుడు వీళ్ళకి వర్క్ వస్తుంది. అప్పుడు పోయి డెవలప్మెంట్ వాళ్ళు ఎన్ని రోజులు మీరు ఆడుకున్నారు కదా, ఇప్పుడు మేము ఆడుకుంటామని వీళ్ళు ఆడుకోవడం స్టార్ట్ చేస్తారు. సో ఏదో ఒక టైంలో ఎవడో ఒకడు ఖాళీగా ఉంటున్నారు. వీళ్ళకి అర్థమైంది కంపెనీస్ కి, అమ్మని ఇట్లా వీళ్ళు ఈ వాటర్ ఫాల్ మోడల్లో ఏదో ఒక టీము ఖాళీగా ఉంటుంది అని చెప్పేసి దే హ్యావ్ కమ్ అప్ విత్ కాన్సెప్ట్ కాల్డ్ అజైల్ మెథడాలజీ తీసుకొచ్చారు. అజైల్ మెథడాలజీ ఏంటంటే, ఎవడు కూడా ఏ రోజు కూడా ఖాళీ ఉండడు. ఫ్రమ్ ద టాప్ సిఇఓ నుంచి, అంటే ఆ ప్రాజెక్ట్ లో ఉన్న ప్రోడక్ట్ ఓనరు, ప్రాజెక్ట్ మేనేజరు, డెవలపరు, టెస్టరు, అందరు కూడా ఎవడు ఖాళీ ఉండడు. ప్రతి రోజు వాళ్ళకి పని ఉంటుంది అనమాట. ఆ అజైల్ మెథడాలజీ తీసుకొచ్చినప్పటి నుంచి ఈ మెల్లగా ఈ డెవాప్స్ అనే కాన్సెప్ట్ వచ్చిందనమాట, ఈ డెవలప్మెంట్ ఆపరేషన్. అయితే ఈ ఆపరేషన్స్ అంటే ఏంటిది అంటే, ఇప్పుడు మనము ఒక 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 ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి ప్రాజెక్ట్ ఉంది, వెరీ కాంప్లెక్స్ ప్రాజెక్ట్ ఉంది. ఆ కాంప్లెక్స్ ప్రాజెక్టు మనము ఒకటేసారి మొత్తం చేయం కదా, మొత్తం ఒకటేసారి రెడీ చేసేస్తామా? చేయం కదా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక బిల్డింగ్ కడుతున్నావు, ఒకటేసారి మొత్తం బిల్డింగ్ కట్టేస్తావా, లేకపోతే రూమ్ బై రూమ్, ఫ్లోర్ బై ఫ్లోర్ కడతావా? మనం నార్మల్గా ఏం చేస్తాము, మాడ్యులర్ గా కడతాం, రూమ్ బై రూమ్, ఫ్లోర్ బై ఫ్లోర్, కొంచెం 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 డెవలప్. అట్లనే డెవలప్మెంట్ వాళ్ళు కూడా కొంచెం ఒక్కొక్క ఫీచర్ యాడ్ చేస్తూ ఉంటారు అనమాట అప్లికేషన్ కి. ఆ ఫీచర్ యాడ్ చేసినప్పుడు దాన్ని మళ్ళీ ఆ డెవలప్మెంట్ నుంచి క్యూఏకి మూవ్ చేయాలి, క్యూఏ నుంచి ప్రొడక్షన్ కి మూవ్ చేయాలి, మళ్ళీ సెకండ్ ఫీచర్ యాడ్ చేస్తారు, మళ్ళీ డెవలప్మెంట్ నుంచి మళ్ళీ ప్రొడక్షన్ కి, మళ్ళీ క్యూఏ అంటే టెస్టింగ్ అనమాట, క్యూఏకి మూవ్ చేయాలి. ఇట్లా మల్టిపుల్. మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వస్తే, క్యూఏలో ప్రాబ్లం వస్తే ఒక బగ్ రేస్ చేస్తారు టెస్టింగ్ టీం వాళ్ళు, మళ్ళీ బగ్ చేస్తే మళ్ళీ డెవలప్మెంట్ వాళ్ళు చూసి అరే ఇది బగ్ ఉందా అని మళ్ళీ వాళ్ళు కరెక్ట్ చేసి మళ్ళీ కొత్త కోడ్ పంపిస్తారు. ఇట్లా ఇమాజిన్ చేయండి, మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ రివిజన్స్ జరుగుతాయి, డెవలప్మెంట్ మూవ్మెంట్. అయితే ఈ కోడ్ని, ప్రాబ్లం ఏంటిదంటే, ఈ డెవలప్మెంట్ లో చేసిన డెవలపర్స్ కి నెక్స్ట్ ఎన్వైరన్మెంట్ అంటే క్యూఏ అనమాట, క్వాలిటీ టెస్టింగ్ డేటాబేసెస్ కి వీళ్ళకి యాక్సెస్ ఉండదు. డెవలప్మెంట్ వాళ్ళకి ఓన్లీ డెవలప్మెంట్ డేటాబేస్ యాక్సెస్ మాత్రమే ఉంటుంది, టెస్టింగ్ డేటాబేస్ యాక్సెస్ ఉండదు. మరి ఇది ఎవరు చేయాలి అని అంటే, దేర్ యూస్ టు బి ఏ సెపరేట్ టీమ్ కాల్డ్ ఆపరేషనల్ టీమ్ అని ఉండేది. ఈ ఆపరేషనల్ టీమ్ కి మనము నా కోడ్ డెవలప్ అయిపోయింది, నేను డెవలప్మెంట్ ఇక్కడ పెట్టినా అని మనం ఈవినింగ్ వెళ్తూ వాడికి మెయిల్ చేసి వెళ్ళేవాళ్ళం అనమాట. అప్పుడు ఆడేం చేసేవాడు, ఆపరేషనల్ టీమ్ వాడు ఒక డెవలప్మెంట్ నుంచి టెస్టింగ్ డేటాబేసెస్ లో దాన్ని ప్రమోట్ చేసేవాడు. కోడ్ ప్రమోట్ అంటే ఇక్కడ నుంచి తీసుకొని అక్కడ పెట్టడం అనమాట.
పెట్టిన తర్వాత వాళ్ళకి చెప్తాను అనమాట టెస్టింగ్ నేను ఆల్రెడీ ఈరోజు రాత్రి పెట్టేసిన, రేపు పొద్దున మీరు లేవగానే మీకు ఆ కొత్త కోడ్ వచ్చింది, మీరు స్టార్ట్ టెస్టింగ్ అంటారు అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారు, నెక్స్ట్ డే మొత్తం టెస్ట్ చేసి ఇక మళ్ళీ సో అండ్ సో బగ్స్ వచ్చినాయని వాళ్ళు బగ్స్ రేజ్ చేస్తారు. బగ్స్ రేజ్ చేస్తే మళ్ళీ వీడేం చేస్తాడు, ఆపరేషనల్ టీమ్స్ చెప్తాడు అనమాట. ఆపరేషనల్ టీమ్స్ లేకపోతే వాళ్ళని చెప్తారు. చెప్పినప్పుడు మళ్ళీ వాళ్ళు డెవలపర్స్ మళ్ళీ దాని మీద వర్క్ చేసి దాన్ని బగ్స్ ఫిక్స్ చేస్తారు. మళ్ళీ ఫిక్స్ చేసి ఆ నెక్స్ట్ డే మళ్ళీ ఈవినింగ్ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి నేను ఇక మళ్ళీ కొత్త కొత్త కోడ్ ఇచ్చాను, మళ్ళీ మీరు ప్రమోట్ చేయండి అంటే మళ్ళీ ఆపరేషనల్ టీం వాళ్ళు మళ్ళీ చేస్తారు. సో ఇక్కడ మీకు చూసారా ఎన్నిసార్లు మిస్కమ్యూనికేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డెవలపర్ గారు చేయడం ఏంటిది, మళ్ళీ ఆపరేషనల్ టీమ్స్ రావడం ఏంటిది, మళ్ళీ వాళ్ళు వీడి కోడ్ నెక్స్ట్ ఎన్వైరన్మెంట్ కి ప్రమోట్ చేయడం ఏంటిది, ఇట్లా ఈ సర్కిల్ అనేది కంటిన్యూస్ జరుగుతూనే ఉంటది. సో సగం టైం ఇక్కడనే వేస్ట్ అవుతుంది. సో అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఈ చెత్త అంతా ఎందుకు, ఇంత టైం ఎందుకు వేస్ట్ అని చెప్పేసి దే హ్యావ్ క్రియేటెడ్ సంథింగ్ కాల్డ్, ఒక ప్రొసీజర్ ని క్రియేట్ చేశారు, డెవాప్స్ అనే డెవలప్మెంట్ ఆపరేషన్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒకటేసారి ఈ ఈ యొక్క ఈ ఆపరేషనల్ టీమ్స్ ఏం చేస్తాయంటే ఒకటేసారి ఒక ప్రాసెస్ ని క్రియేట్ చేసి పెట్టేస్తాయి. ఎట్లాంటి ప్రాసెస్ అని అంటే డెవలపర్ కోడ్ని డెవలపర్ కోడ్ని తయారు చేసి ఒక దగ్గర పెట్టగానే ఆటోమేటిక్ గా ఆ ప్రాసెస్ దాన్ని పికప్ చేసుకొని నెక్స్ట్ ఎన్వైరన్మెంట్స్ కి పంపించేస్తారు అనమాట. ఇప్పుడు ఈజీ కదా, వీడు చెప్పాల్సిన అవసరం లేదు, వాడు వినాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా కొత్త కోడ్ రాగానే టెస్టింగ్ టీమ్ వాళ్ళకి తెలిసిపోతుంది, ఓకే మెయిల్ వస్తుంది, లేకపోతే వాళ్ళకి ఇంకో అలర్ట్ వచ్చేస్తుంది. సో ఇది ఈజీ కదా, ఎవరికి కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం లేకుండా. సో ఇట్లాంటిది దీన్ని ఏమంటే డెవాప్స్ అనే ఒక ప్రాసెస్ అనమాట. దీంట్లో ఈ ప్రాసెస్ కోసం మల్టిపుల్ టూల్స్, మల్టిపుల్ ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా దీంట్లో డెవాప్స్ లో వస్తాయి. సో ఇది జెంకిన్స్ అనేది ఒక టూల్, CI/CD అంటాము, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెవలప్మెంట్, ఇట్లా మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను చెప్తాను, ఇవన్నీ కూడా ఐ విల్ టీచ్. బట్ ఐ హావ్ గివెన్ యూ ఏ వెరీ వెరీ బేసిక్ ఐడియా. అంటే ఒక 50,000 హైట్ ఓవర్ వ్యూ నుంచి చూస్తే ఎలా ఉంటుందో మీకు నేను అది చెప్పాను అనమాట. మనం ఇఫ్ యూ డ్రిల్ డౌన్ డీప్ ఇంటూ ద సబ్జెక్ట్, ఒక్కొక్క పాయింట్ మీద మనము డీటెయిల్డ్ గా వెళ్ళొచ్చు. అప్పుడు మనకు వి విల్ నో ద రియాలిటీ. ఈ ఈ 4 తెలిస్తే, ఈ సీక్వెల్, PL సీక్వెల్, యూనిక్స్ షెల్ స్క్రిప్టింగ్, ఈ డెవాప్స్ అంటే పద్ధతులు తెలియకపోతే కష్టం అనమాట. ఇఫ్ యూ డోంట్ నో ద ప్రొసీజర్స్ అండ్ ప్రాసెసెస్, సబ్జెక్ట్ ఒకటి ఉంటే సరిపోదు. ఇవి తెలవాలన్నమాట. ఇవి తెలిస్తే మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు కన్వే. ఇది ఓవర్ వ్యూ ఇచ్చాను, వెరీ వెరీ బేసిక్. రేపు నేను ఏం చెప్తానంటే ఐ విల్ టెల్ యూ ఇంకా ఒరాకిల్ ఎట్లా స్టార్ట్ చేద్దాము. మనం ఒరాకిల్ కంటే ముందర కూడా మనకి బేసిక్ థింగ్స్ తెలవాలి. ఒక కంప్యూటర్ హార్డ్వేర్ అంటే ఏంటి, మనకి సింపుల్ హార్డ్వేర్ వర్సెస్ సాఫ్ట్వేర్ అంటే ఏంటిది. సో ఇట్లాంటి కొన్ని హార్డ్ డిస్క్ అంటే బేసికల్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్, వెరీ సింపుల్ థింగ్స్ మీకు తెలిసే ఉంటుంది. కానీ ఇంకొకసారి ఒక 10 నిమిషాలు రివైజ్ చేసుకున్న తర్వాత దెన్ వీ విల్ కమ్ టు ఒరాకిల్ DB, ఒరాకిల్ డేటాబేస్. ఒరాకిల్ డేటాబేస్ అంటే ఏంటిది, హార్డ్ డ్రైవ్ అంటే ఏంటిది, మరి హార్డ్ డ్రైవ్ కి డేటాబేస్ కి తేడా ఏంటిది, ఇట్లాంటి కొన్ని బేసిక్స్ తెలుసుకున్న తర్వాత ఈ డేటాబేస్ కి ఏ విధంగా మనము కనెక్ట్ కావచ్చు, ఎలాంటి టూల్స్ తో కనెక్ట్ కావచ్చు ఈ డేటాబేసెస్ కి. ఈ డేటాబేస్ ని మనం అసలు ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, ఫస్ట్ ఎలాంటి డేటాబేస్ ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, దానికి మనం టూల్స్ ఎట్లా DB డౌన్లోడ్ ఎక్కడ దొరుకుతుంది, ఫ్రీ DB ఎక్కడ దొరుకుతుంది. తర్వాత ఈ డౌన్లోడ్ చేసుకున్నాక ఈ డేటాబేస్ తో మాట్లాడాలి అని అంటే DB టూల్స్ కావాలి. ఎలాంటి DB టూల్స్ కావాలి, మార్కెట్ లో ఎట్లాంటి DB టూల్స్ ఉన్నాయి, ఫ్రీ టూల్స్ ఏమున్నాయి, కాస్ట్లీ లైసెన్స్ టూల్స్ ఏమున్నాయి, మనకు తెలియాలన్నమాట. సో ఇవన్నీ నేను రేపు చెప్తాను, ఓకేనా. ఇప్పుడే చెప్పొచ్చు మీకు, యూ విల్ బి ఓవర్వెల్మ్ అయిపోతారు. ఇప్పటికే 1 అవర్ చెప్తూనే ఉన్నా కంటిన్యూస్ గా. ఓకేనా, సో ఫార్ ఎనీ డౌట్స్? నవ్య, మీకు ఇవన్నీ తెలిసే ఉంటాయి, కొంచెం మీకు జస్ట్ బేసిక్స్ లాగా. కొంచెం అంటే ఇప్పుడు మీరు మళ్ళీ చెప్తుంటే గుర్తొస్తున్నాయి ఇంతకు ముందు నేర్చుకున్నవన్నీ. ఓకే అదేలే. ఓకే, ఇవన్నీ చేశారా అప్పుడు? సీక్వెల్, PL సీక్వెల్, ఇవన్నీ వర్డ్స్ ఇవన్నీ వినే ఉంటారు కానీ మళ్ళీ లైట్ గా. క్లాస్ నేర్చుకున్నాం కానీ అంత ప్రాక్టీస్ చేయలేదు అప్పట్లో. లైక్ Okay. వే బ్యాక్ ఇన్ 2011 కదా, అవునవును, అదే చాలా ఇయర్స్ అయిపోయింది. అవును అదే. ఓకే, సుశాంత్ అండ్ రంజిత్, సుశాంత్ నాకు లాస్ట్ బ్యాచ్ లో నా స్టూడెంటే. మళ్ళీ అప్పుడు సరిగా రాలేదు నువ్వు అప్పుడు, కాబట్టి ఈసారి కంప్లీట్ చేయి సుశాంత్.
ఓకేనా? మరి మిగతాది రేపు రేపు మనం స్టార్ట్ చేద్దాం. టుమారో నేను రేపటి క్లాస్ గురించి వీలుంటే మీరు కూడా ఇది చూడండి, హోంవర్క్ ఇది ఆప్షనల్, బట్ ఇవి మాత్రం కంపల్సరీ. నేను ఈ 3 క్వశ్చన్లు ఇచ్చిన రాసుకునే ఉంటుంటారు కదా, ఈ 3 క్వశ్చన్స్ ఇవి మాత్రం కంపల్సరీ. ఓకే, చలో మరి రేపు మార్నింగ్ 8 కనెక్ట్ అయ్యాం మళ్ళీ. ఓకేనా? నేను ఈ రోజు ఇంకా ఎందుకంటే ఎక్కువ వద్దు, మీ ఇప్పటికే బ్రెయిన్ హీట్ ఎక్కుతుంది. రైట్, మరి లాగౌట్ చేస్తున్నా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. Yep. థ్యాంక్ యూ సార్. Right.